హాయ్ అండి, బాగున్నారా? అందరూ బాగుండాలని కోరుకుంటూ అందరూ క్షేమంగా ఉండాలని ఆకాంక్షిస్తూ మిమ్మల్ని అందరినీ కూడా మరి ఇంగ్లీష్ లెర్నింగ్ అసిస్టెంట్ యూట్యూబ్ ఛానల్కి వెల్కమ్ చేస్తూ ఉన్నాను. No two British subjects speak exactly like. Two simplest and commonest words in any language are yes and no. ఇక కొన్ని సెంటెన్సెస్ చెప్తాను, అది చెప్పిన తర్వాత మనం స్టార్ట్ చేసుకుందాం. Do not try to speak English perfectly because if you do, no one will understand you. చాలామంది ఏంటంటే ఇంగ్లీష్ బాగా మాట్లాడాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు, గ్రామాటికల్గా అన్నీ కరెక్ట్గా మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అలా చేస్తే చాలామందికి అర్థం కాదు అంటున్నారు. ఏంటి సడన్గా ఇంగ్లీష్? ఈవెన్ ఇన్ ప్రైవేట్ ఇంటర్ కోర్స్ విత్ కల్టివేటెడ్ పీపుల్ యూ మస్ట్ నాట్ స్పీక్ టూ వెల్. ఎవరి దగ్గర కూడా ఇంగ్లీష్ బాగా మాట్లాడద్దు అని చెప్తూ ఉన్నాడు. సో ఏంటి అసలు ఇంగ్లీషు ఎందుకు మాట్లాడకూడదు అంత క్లియర్గా, అంత గ్రామాటికల్గా అనేది చూద్దాం ఒకసారి. తర్వాత నో టూ బ్రిటిష్ సబ్జెక్ట్స్ స్పీక్ ఎగ్జాక్ట్లీ అలైక్. వాళ్ళు ఇద్దరు బ్రిటిషర్స్ అయినా కానీ ఇద్దరు ఒకేలాగా ఇంగ్లీష్ మాట్లాడరు. సో అంతా కూడా ఇంగ్లీష్. మరి మనం దీన్ని స్పోకెన్ ఇంగ్లీష్ అందామా లేకపోతే బ్రోకెన్ ఇంగ్లీష్ అందామా అనేది మరి జార్జ్ బెర్నార్డ్ షా ఏం చెప్తున్నాడు అనేది చూద్దాం. సో రండి, మరొక మారు మిమ్మల్ని అందరినీ కూడా ఇంటర్మీడియట్ తెలంగాణ ఫస్ట్ ఇయర్ ఇంగ్లీష్ లెసన్స్కి వెల్కమ్ చేస్తున్నాను. ఈరోజు మనం చెప్పుకునే టాపిక్ స్పోకెన్ ఇంగ్లీష్ అండ్ బ్రోకెన్ ఇంగ్లీష్. వెన్ వీ లెర్న్ ఏ ఫారెన్ లాంగ్వేజ్ అంటే మనది కాని పరాయి భాష అనమాట, అది ఏదైనా అవ్వచ్చు. వెన్ వీ లెర్న్ ఏ ఫారెన్ లాంగ్వేజ్, many of us think we should learn to speak and write it the way its native speakers do. అంటే ఆ నేటివ్ స్పీకర్స్ ఎలా మాట్లాడతారు లేకపోతే నేటివ్ స్పీకర్స్ ఎలా రాస్తారు దానిలాగే మనం నేర్చుకోవాలి, దానిలాగే మనం మాట్లాడాలి, దానిలాగే మనం నేర్చుకోవాలని చూస్తూ ఉంటాం కదా. ఫర్ ఎగ్జాంపుల్, వెన్ వి లెర్న్ ఇంగ్లీష్, మన ఇంగ్లీష్ నేర్చుకున్న టైంలో వి ఫీల్ అవర్ ఎయిమ్ షుడ్ బి టు బి ఏబుల్ టు స్పీక్ అండ్ రైట్ లైక్ ఇంగ్లీష్ మెన్, అమెరికన్స్ ఆర్ ఆస్ట్రేలియన్స్. మన ఇంగ్లీష్ నేర్చుకున్న టైంలో మనం ఎలా ఫీల్ అవుతుంటే నేను ఎగ్జాక్ట్ అమెరికన్స్ ఎలా మాట్లాడుతున్నారో అలాగే మాట్లాడాలి, లేదా ఆస్ట్రేలియన్స్ ఎలా మాట్లాడుతున్నారు, న్యూజిలాండియన్స్ ఎలా మాట్లాడుతున్నారు అలాగే మాట్లాడాలి అని చెప్పి అనుకుంటూ ఉంటాం జనరల్గా. బట్ కానీ డూ ఆల్ నేటివ్ స్పీకర్స్ ఆఫ్ ఇంగ్లీష్ స్పీక్ ద సేమ్ వే? మరి వాళ్ళందరూ కూడా నేటివ్ స్పీకర్సే కదా, అంటే వాళ్ళకి ఇది లోకల్ లాంగ్వేజే కదా, మరి వాళ్ళందరూ ఒకేలా మాట్లాడతారా? For that matter, taking our own languages, do all the Telugu speakers speak Telugu same way? సరే, అది పక్కన పెడితే మన సొంత లాంగ్వేజ్లోకి వద్దాం. మన లాంగ్వేజ్ తెలుగు. మరి తెలుగు మాట్లాడే వాళ్ళందరూ ఒకేలా మాట్లాడతారా? ఇప్పుడు అంతేందుకు బెస్ట్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఏపీలో ఒక విధంగా మాట్లాడితే తెలంగాణలో ఒక విధంగా మాట్లాడతారు. మళ్ళీ ఏపీలో రాయలసీమలో ఒకలా మాట్లాడతారు, శ్రీకాకుళం వైపులో ఒకలా మాట్లాడతారు, గోదావరిలో ఒక విధంగా మాట్లాడుతూ ఉంటారు. అదేవిధంగా తెలంగాణలో కూడా ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్కలా మాట్లాడుతాం. అంతేందుకు మన హైదరాబాద్లో చూస్తే ఆల్మోస్ట్ డిఫరెంట్ స్లాంగ్స్ ఆఫ్ తెలుగు పీపుల్ ఆర్ స్టేయింగ్ హియర్, ఆర్ లివింగ్ హియర్ కదా. అండ్ డస్ ఈచ్ వన్ ఆఫ్ అస్ స్పీక్ అవర్ ఓన్ లాంగ్వేజ్ ద సేమ్ వే ఎట్ ఆల్ టైమ్స్ ఇన్ ఆల్ సిచ్యువేషన్స్? మరి అన్ని సిచ్యువేషన్లో అన్ని రకాలుగా అన్ని టైంలో కూడా మన తెలుగు అందరూ ఒకేలా మాట్లాడతామా, లేకపోతే నేను నా తెలుగుని అన్ని వేళలో ఒకేలా మాట్లాడతానా? మరి ఎన్నిటికీ ఆన్సర్స్ కావాలి అంటే మనం ఈ టాపిక్లోకి వెళ్ళాల్సిందే, ఈ లెసన్లోకి వెళ్ళాల్సిందే. టాపిక్ ఏంటది? స్పోకెన్ ఇంగ్లీష్ అండ్ బ్రోకెన్ ఇంగ్లీష్ అనే టాపిక్లోకి మనం వెళ్ళాల్సిందే. మరి ఇది రాసింది ఎవరు అంటే జార్జ్ బెర్నార్డ్ షా. పేరు వినే ఉంటారు కదా, జార్జ్ బెర్నార్డ్ షా. 1856 to 1950, అంటే 1856లో పుట్టి 1950, ఆల్మోస్ట్ 94 years. 96 years బతికారు. జార్జ్ బెర్నార్డ్ షా వాజ్ ఎ గ్రేట్ ఐరిష్ ప్లే రైట్. He was also a powerful public speaker.
ఆయన కూడా చాలా మంచి పబ్లిక్ స్పీకర్, ఎస్ఐయిస్ట్ అండ్ క్రిటిక్ అని తెలుసు కదా, విమర్శనాత్మకుడు. అంటే దేనిని విమర్శ చేసేవాడిని క్రిటిక్ అంటాం, అంటే తప్పుల్ని వేలెత్తి చూపించేవాడు అనమాట. ఈ క్యాంపెయిన్ ఫర్ మెనీ కాజెస్ ఇంక్లూడింగ్ ద సింప్లిఫికేషన్ ఆఫ్ ద ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ అండ్ స్పెల్లింగ్. ఈజ్ ఐడియాస్ ఆర్ ఒరిజినల్ అండ్ థాట్ ప్రొవోకింగ్. అతని ఐడియాస్ చాలా ఒరిజినల్గా ఉంటాయి, అంటే ఎక్కడో కాపీ కొట్టినట్టయితే ఉండవు మనకి. ప్లస్ మనకి చాలా థాట్ ప్రొవోకింగ్గా ఉంటాయి. అంటే ఆయన ఐడియాస్ ఎలా ఉంటాయి అంటే, ఓహో ఎలా కూడా చేస్తే బాగుంటుందా, ఎలా ఉంటే బాగుంటుంది అనే ఫీలింగ్ మనకు కూడా వస్తూ ఉంటుంది. ఈజ్ ప్రామినెంట్ ప్లేస్, ప్రామినెంట్ అంటే చాలా బాగా వెల్ నోన్ అనమాట. ఇంపార్టెంట్ ప్లేస్ ఏంటంటే విడోవర్స్ హౌసెస్ 1892లో, అండ్ ఆర్మ్స్ అండ్ ద మ్యాన్ 1894, మ్యాన్ అండ్ సూపర్ మ్యాన్ 1903, సెయింట్ జాన్ 1924 అండ్ పిగ్మిలియన్ 1932. సో ఇందులో ద పిగ్మిలియన్ వాజ్ ఆల్సో మేడ్ ఇంట్ ఏ ఫిల్మ్, మై ఫెయిర్ లేడీ. అది 1964లో ఈ పిగ్మిలియన్ అనే నవల్ని మై ఫెయిర్ లేడీ అనే మూవీగా తీయడం జరిగింది. ద ప్లే ఈజ్ అబౌట్ ట్రైనింగ్ ఎ ఫ్లవర్ గర్ల్ టు స్పీక్ ఇంగ్లీష్ ప్రాపర్లీ. సో ఇక ప్లే అంతా కూడా ఏంటంటే ఒక ఫ్లవర్ గర్ల్ని, అంటే పువ్వులు అమ్ముకునే ఒక అమ్మాయిని ఇంగ్లీష్ అమ్మాయికి ఇంగ్లీష్ ఎలా మాట్లాడాలో నేర్పించడం, అదే సినిమా. ఇన్ ఆల్ హీస్ రైటింగ్స్ షా అంటే జార్జ్ బెర్నార్డ్ షా షోడ్ అన్ అన్కన్వెన్షనల్ టర్న్ ఆఫ్ మైండ్ అండ్ డిస్ట్రస్ట్ ఆఫ్ యాక్సెప్టెడ్ ఇన్స్టిట్యూషన్స్. ఈజ్ రైటింగ్స్ ఆర్ మార్క్డ్ బై విట్ అండ్ హ్యూమర్. అంటే ఆయన రైటింగ్స్ చూస్తే మనకు చాలా సరదాగా, కామెడీగా, సటైరికల్గా కూడా అనిపిస్తూ ఉంటాయి అన్నమాట ఒక్కొక్కసారి. మరి ఈ లెసన్ కోసం ఒక 2 or 3 minutesలో మనం మాట్లాడుకుందాం. దిస్ ఈజ్ అన్ ఎక్స్ట్రాక్ట్ ఫ్రమ్ స్పోకెన్ ఇంగ్లీష్ అండ్ బ్రోకెన్ ఇంగ్లీష్. అంటే ఇప్పుడు మనకి మొత్తం ఇవ్వలేదు, దీంట్లో కొంత టాపిక్ మాత్రం తీసుకున్నాం. విచ్ వాజ్ ఇన్ఫ్యాక్ట్ ఎ స్పీచ్ రికార్డెడ్ ఇన్ 1927 బై జార్జ్ బెర్నార్డ్ షా ఫర్ ద లింగ్వాఫోన్ ఇన్స్టిట్యూట్. అంటే లింగ్వాఫోన్ ఇన్స్టిట్యూట్కి 1927లో జార్జ్ బెర్నార్డ్ షా ఇచ్చిన ఇంటర్వ్యూ ఏదైతే ఉందో ఆ రికార్డింగ్నే దాన్నే మనం లెసన్గా ఇప్పుడు చెప్పుకుంటూ ఉన్నాం. ద పీస్ ఈజ్ నోటెడ్ ఫర్ ఇట్స్ టిపికల్ షావియన్ విట్. అంటే షా SHAW షా తన ఫాలోవర్స్, అంటే తను చేసిన దాన్ని మనం చెప్పుకోవాలనుకుంటే దాన్ని షావియన్. ఇక్కడ షావియన్ అని చెప్పినప్పుడు స్పెల్లింగ్ ఏంటంటే SHAVIAN అని చెప్పాలి, షావియన్ విట్. ఈ డిస్కస్ ఎట్ లెంత్, అంటే ఇది దేనికోసం మాట్లాడుతూ ఉందంటే విత్ యాప్ట్ ఎగ్జాంపుల్స్, అంటే ఖచ్చితమైన ఉదాహరణలతోటి, హౌ ఇంగ్లీష్ ఈజ్ స్పోకెన్ ఇన్ డిఫరెంట్ వేస్ బై డిఫరెంట్ నేటివ్ స్పీకర్స్ అండ్ ఆల్సో బై ద సేమ్ స్పీకర్ ఇన్ డిఫరెంట్ కాంటెక్స్ట్. అంటే ఫారినర్స్, అంటే ఎవరైతే ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకున్నారో, ఇంగ్లీష్ మాట్లాడాలి అని అనుకున్నారో వాళ్ళు ఏ విధంగా మాట్లాడతారు, ఏ రకంగా తన ఫీలింగ్స్ వాళ్ళు ఎక్స్ప్రెస్ చేస్తుంటారు. అలాగే నేటివ్ స్పీకర్స్ ఏదైతే ఇంగ్లీష్ మా సొంత భాష అని ఫీల్ అవుతూ ఉంటారో వాళ్ళు డిఫరెంట్ కాంటెక్స్ట్లో డిఫరెంట్ టైమ్స్లో వాళ్ళు ఏ విధంగా మాట్లాడతారు. ద ఎస్ఏ ఎండ్స్ విత్ సమ్ ప్రాక్టికల్ సజెషన్ టు ఫారిన్ యూజర్స్ ఆఫ్ ఇంగ్లీష్. సో మరి ఈ ఎస్ఏ మనకి ఎవరైతే ఫారినర్స్ ఉన్నారో, అంటే మన ఇండియన్స్కి ఇది ఇంగ్లీష్ అనేది ఫారిన్ లాంగ్వేజ్, ఓకే. సో మరి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా తనకు కొన్ని సలహాలు ఇస్తూ ఉన్నాడు. ది స్టైల్ ఈజ్ సింపుల్ బట్ మార్క్డ్ విత్ రిటోరిక్. ఈ స్టైల్ అనేది చాలా సింపుల్గానే ఉంటుంది, కానీ అది చాలా రెటోరిక్గా ఉంటుంది అని చెప్తూ ఉన్నాడు మన జార్జ్ బెర్నార్డ్ షా. ఓకేనా, రైట్. సో జార్జ్ బెర్నార్డ్ షా వాజ్ ఎ బ్రిటిష్ డ్రామటిస్ట్ విత్ ఎ గ్రేట్ ఫేమ్ అండ్ నేమ్. ఫేమ్ అంటే తెలుసు కదా, కీర్తి. ద స్పోకెన్ ఇంగ్లీష్ అండ్ బ్రోకెన్ ఇంగ్లీష్ ఈజ్ అన్ ఎస్సే గివింగ్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ డిఫరెంట్ వేస్ ఆఫ్ స్పీకింగ్ ఇంగ్లీష్. The fact that one should know is that no two Englishmen speak alike. ఏ ఇద్దరు ఇంగ్లీష్ మెన్ కూడా ఒకేలా మాట్లాడరు. The author says that two simple words yes and no are not pronounced in the same way even by learned people. అంటే సింపుల్గా మనం చెప్పుకుంటే ఎస్ ఆర్ నో అని. ఆ ఎస్ ఆర్ నో ప్రొనౌన్సియేషన్ కూడా ఏ ఇద్దరు కూడా ఒకేలా ప్రొనౌన్స్ చేయరంట. ఈవెన్ లర్న్డ్ పీపుల్ కూడా, లర్న్డ్ పీపుల్ అంటే దోస్ ఆర్ వెల్ స్టడీడ్, ఓకేనా. సో వెల్ రెడ్ పీపుల్. ఇఫ్ ఏ ఫారినర్ వాంట్స్ టు ఇమిటేట్ హీ విల్ బి లెఫ్ట్ ఇన్ ఏ పజిల్. అంటే ఒకవేళ ఫారినర్ కానీ అంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఇమిటేట్ చేయాలనుకుంటే
అంటే అనుకరించాలి అనుకుంటే ఈ విల్ బి లెఫ్ట్ ఇన్ ఏ పజిల్, అంటే ఒక ఆశ్చర్యంలో ఉండిపోతాడు అనమాట. సో Irish people, Scottish people, Oxford University members are there and each speak in his own way. మరి ఐరిష్ పీపుల్, స్కాటిష్ పీపుల్, లేకపోతే స్కాట్లాండ్, ఐరిష్ వీళ్ళందరూ కూడా ఏంటంటే ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ వారు ఉంటారు. మరి వారు తమదాని శైలిలో మాట్లాడుతుంటారు. సో ద ఫారెన్ స్టూడెంట్ కెనాట్ డిసైడ్ విచ్ ప్రొనౌన్సియేషన్ హ్యాస్ టు బి ఫాలోడ్. మరి దీంట్లో విదేశీ విద్యార్థి ఎవరిని ఫాలో అవ్వాలి? వాళ్ళందరూ మాట్లాడేది ఇంగ్లీషే కదా, వాళ్ళ ప్రొనౌన్సియేషన్స్ అనేవి డిఫరెంట్గా ఉంటాయి. వాళ్ళు ఎవరిని మాట్లాడాలి, ఎవరి లాంగ్వేజ్ని అనుకరించాలి, అంటే ఎవరి శైలిని అనుకరించాలనేది ఒక పెద్ద పజిల్గా ఉండిపోతుంది. తర్వాత హియర్ ఈ స్పీక్స్ అబౌట్ హిజ్ ఓన్ స్టైల్. ఇక్కడ ఆయన తన స్వంత శైలి గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఈ యాక్సెప్ట్స్ దట్ ఈ విల్ స్పీక్ ఎట్ పబ్లిక్ మీటింగ్ ఇన్ వన్ వే అండ్ ఎట్ ద డైనింగ్ రూమ్ విత్ హిజ్ వైఫ్ ఇన్ అనదర్ వే. సో తను ఒప్పుకున్నాడు. తను ఏమని ఒప్పుకుంటున్నాడంటే, బయట వాతావరణంలోని సభల్లోని ప్రసంగాలు ఇచ్చినప్పుడు ఒకరా మాట్లాడతాను, అలాగే ఇంటిలో ఉన్నప్పుడు భోజనం తినేటప్పుడు తన భార్యతో మాట్లాడినప్పుడు మరొక రకంగా మాట్లాడతానని ఆయన ఒప్పుకుంటున్నాడు. ఓకే, సో బై బిహేవింగ్ లైక్ దట్ ఈ విల్ బి సక్సెస్ఫుల్ అట్ బోత్ ద ప్లేసెస్. ఆ విధంగా ప్రవర్తించడం వల్ల అతను 2 స్థలాల్లోనూ కూడా సక్సెస్ అవుతున్నాడు, 2 ప్లేసుల్లో కూడా సక్సెస్ అవుతున్నాడు ఆయన. సో దిస్ ఈజ్ ఎ కామన్ థింగ్ ఇన్ మెనీ హౌసెస్. మరి ఇది అనేక ఇళ్లలో సామాన్యంగా జరుగుతున్న విషయం ఇది. ఓకే, ఇఫ్ ద స్పీకర్ ఈజ్ ఎ ఫారినర్ వెన్ హీ స్పీక్స్ టు ద నేటివ్ ఇంగ్లీష్ మ్యాన్ హీ మస్ట్ బీ కేర్ఫుల్. అంటే ఏంటి, మాట్లాడుతున్న వ్యక్తి పరాయి దేశస్థుడైతే అతడు స్థానిక ఇంగ్లీష్ వ్యక్తితో మాట్లాడుతూ ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలంటున్నాడు. ఓకే, సో యూ షుడ్ నాట్ స్పీక్ ఇంగ్లీష్ పర్ఫెక్ట్లీ. ఏమంటే అతను ఇంగ్లీషు సక్రమంగా మాట్లాడొద్దు అంటున్నాడు. ఓకే, సో ఇఫ్ హీ స్పీక్స్ గుడ్ ఇంగ్లీష్ ద నేటివ్ మ్యాన్ కెనాట్ అండర్స్టాండ్. ఒకవేళ పర్ఫెక్ట్ ఇంగ్లీష్ కానీ మాట్లాడితే నేటివ్ మ్యాన్ అంటే ఎవరైతే లోకల్ పర్సన్ ఉంటాడో, ఎవరైతే ఇంగ్లీష్ నా సొంత లాంగ్వేజ్ అని ఫీల్ అవుతూ ఉంటారో వాళ్ళకి అర్థం కాదు ఈ ఫారినర్స్ మాట్లాడే ఇంగ్లీష్ లాంగ్వేజ్. So if he wants to get information about the way to the railway station, he has to ask it plainly without making about usages of grammar. Please railway station, which way is enough? So ఒకవేళ రైల్వే స్టేషన్ దారి తెలుసుకోవాలని అని అనుకున్నప్పుడు అతను సాధారణంగా యూసేజెస్ అండ్ గ్రామర్ లేని భాష మాట్లాడాలి, అంటే గ్రామర్ లేని భాష మాట్లాడాలి, అంతేగాని అక్కడికి వెళ్ళి సో కంప్లీట్ గ్రామాటికల్ సెంటెన్స్ యూజ్ చేస్తే లోకల్ పీపుల్కి అర్థం కాదు అంటున్నాడు. అండ్ అలాగే రైల్వే స్టేషన్కి ఎటు వెళ్ళాలి అంటే చాలు, అంటే ప్లీజ్ రైల్వే స్టేషన్ విచ్ వే ఈజ్ ఎనఫ్ అంటే వాడికి అర్థమైపోతుంది అనమాట. సో అతడు నగరానికి కొత్తవాడిని అతను మామూలు ఉచ్చారణతో, యాక్సెంట్తో, మరి ఇంటోనేషన్తో మాట్లాడిన అతను గ్రహించే విధంగా, అర్థమయ్యే విధంగా మాట్లాడాలి. సో వన్ ఈజ్ అ ఫారినర్ ఇన్ ద సిటీ హీ హ్యాస్ టు స్పీక్ విత్ అ ఫార్మల్ ప్రొనౌన్సియేషన్, అంటే మర్యాద ప్రకారమైన ఆ ప్రొనౌన్సియేషన్తో మాట్లాడాలి, అండ్ యాక్సెంట్ అండ్ ఇంటోనేషన్. అతను గ్రహించే విధంగా, అర్థమయ్యే విధంగా ఉండాలంటే నువ్వు మాట్లాడితే నాకు వచ్చని చూపించుకోవడం కాదు, పక్కవాడికి అర్థమవుతుందా లేదా అన్న దాన్ని మైండ్లో పెట్టుకుని మాట్లాడాలి అంటాడు. సో బ్రోకెన్ ఇంగ్లీష్ ఈజ్ బెటర్ దాన్ స్పోకెన్ ఇంగ్లీష్. అందువల్ల అతను ఏమంటున్నాడంటే బ్రోకెన్ ఇంగ్లీష్ అనేది స్పోకెన్ ఇంగ్లీష్ కంటే చాలా మంచిది అంటున్నాడు జార్జ్ బెర్నార్డ్ షా. సో ఇదండి మన యొక్క లెసన్ యొక్క సమరీ. ఓకేనా, మరింతవరకు అర్థమైతే సరిపోతుంది అనుకుంటే సరిపోతుంది, కాకపోతే మనం ఇంకా కొంచెం ఇంగ్లీష్ నేర్చుకోవాలి అనుకున్న వాళ్ళకి, లెసన్లో ఇంకా పట్టు రావాలి అనుకున్న వాళ్ళకి ఇక్కడి నుంచి ఉపయోగపడుతుంది అన్నమాట. సో మరి మీనింగ్స్ అండ్ ఎక్స్ప్లెనేషన్. ఓకే, ఫస్ట్ వన్ ప్రొవిన్షియల్ అంటే ఆఫ్ ఏరియాస్ నాట్ పార్ట్ ఆఫ్ ద క్యాపిటల్, అంటే రాజధాని ప్రాంతానికి సంబంధించని ప్రదేశం. నెక్స్ట్ సపోజ్ అంటే టు థింక్ ఆర్ బిలీవ్ అంటే ఊహించడం. కాక్నీ అంటే ఏ నేటివ్ ఆఫ్ ఈస్ట్ లండన్ దట్ డైలెక్ట్ టిపికల్ ఆఫ్ దిస్ ఏరియా, అంటే వీళ్ళు ఏంటంటే తూర్పు ఇంగ్లాండ్ దేశానికి సంబంధించిన వాళ్ళు, వీళ్ళ యొక్క భాష యొక్క యాస అనేది డిఫరెంట్గా ఉంటుంది అన్నమాట, అంటే వాళ్ళ యాక్సెంట్ అనేది డిఫరెంట్గా ఉంటుంది, కాక్నీ. ఓకేనా, నెక్స్ట్ డిజైర్ అంటే స్ట్రాంగ్ విష్,
ఒక బలమైన కోరిక. డయలెక్ట్ అంటే ఫార్మ్ ఆఫ్ స్పీచ్ పెక్యులర్ టు ఏ పర్టికులర్ రీజియన్. ఒక ప్రాంతానికి సంబంధించినటువంటి భాషని డయలెక్ట్ అంటాం. డయలెక్ట్, ఓకేనా. సో తెలంగాణ డయలెక్ట్, ఏపీ డయలెక్ట్, శ్రీకాకుళం డయలెక్ట్, రాయలసీమ డయలెక్ట్, కర్నూలు డయలెక్ట్. ఓకే. నెక్స్ట్ అషేమ్డ్ అంటే ఫీలింగ్ షేమ్, అవమానపడటం. అటరాన్సెస్ అంటే యాక్ట్స్ ఆఫ్ సేయింగ్ థింగ్స్ స్పోకెన్ అంటే పలికిన పదాలు. అటరాన్సెస్ అంటే పలికిన పదాలు. మనం ఏదైతే ఇప్పుడు చెప్తూ ఉన్నామో ఇవన్నీ కూడా అటరాన్సెస్ అంటాం అన్నమాట. ఓకే. నెక్స్ట్ అలైక్ అంటే వెరీ సిమిలర్ అంటే ఒకే విధంగా ఉండడం. తర్వాత ఎస్టాబ్లిష్డ్ అంటే వెల్ నోన్, స్థిరపడినట్టి. ఎస్టాబ్లిష్డ్ అంటే వెల్ నోన్. నెక్స్ట్ పోయిట్ లారెట్ అంటే పోయిట్ అపాయింటెడ్ టు రైట్ పోయమ్స్ ఫర్ స్టేట్ అకేషన్స్. పోయిట్ లారెట్ అంటే అర్థం ఏంటంటే ఎస్పెషల్లీ యూకేలో ఒక పద్యాలు రాసే ఆయన అపాయింట్ చేస్తారు. అంటే ఏమైనా ఫెస్టివల్స్ వచ్చినప్పుడు, ఏమైనా అకేషన్స్ వచ్చినప్పుడు రాజ్యాంగం అంటే రాజ్యం పరంగా అంటే స్టేట్ పరంగా అప్పుడు దానికి సంబంధించినటువంటి దానికి ఆ ఫెస్టివల్ సంబంధించిన విధంగా ఆయన పద్యాలు రాస్తూ ఉండాలి. సో పోయిట్ లారెట్ అంటారు ఇన్ ద యూకేలో. నెక్స్ట్ అకస్టమ్డ్ అంటే యూజ్ టు, ఇన్ ద హ్యాబిట్ ఆఫ్ అంటే అలవాటు పడిన. నెక్స్ట్ సూపరింటెండ్ అంటే టు టేక్ కేర్ ఆఫ్. ఓకే. నెక్స్ట్ రిహార్సల్స్ అంటే ట్రయల్ పర్ఫార్మెన్సెస్ ఆఫ్ ఎ ప్లే అంటే నాటకము కొరకు సిద్ధపడి యత్నము. ఓకే. నెక్స్ట్ ఇంటెలిజిబుల్ అంటే ఈజీలీ అండర్స్టూడ్, తేలికగా అర్థము అగునట్టి. ఓకే. నెక్స్ట్ డిస్టింగ్విష్డ్ అంటే వెరీ సక్సెస్ఫుల్, విజయవంతమైన. నెక్స్ట్ గ్రామోఫోనిస్ట్ అంటే పర్సన్స్ లిజనింగ్ టు ఏ గ్రామోఫోన్ రికార్డ్. గ్రామోఫోన్ రికార్డ్ చూసారా, రౌండ్గా ఉండి పైన ఇలా ఉంటుంది. అది ఎలా చిన్న దాని మీద ఎలా పెడితే సాంగ్స్ వస్తాయి, ఎలా రౌండ్గా తిరుగుతూ సాంగ్స్ వస్తూ ఉంటాయి. సో గ్రామోఫోన్ రికార్డ్ వినే వాళ్ళని గ్రామోఫోనిస్ట్ అన్నాడు. నెక్స్ట్ ఇగ్నోరెంట్ అంటే ల్యాకింగ్ నాలెడ్జ్, తెలియని తనము, పాపం తెలియదు. నెక్స్ట్ నాన్ సెన్స్ అంటే అన్యాక్సెప్టబుల్ బిహేవియర్ అంటే తెలివి తక్కువ ప్రవర్తన. పర్హాప్స్ అంటే పాసిబుల్లీ, బహుశా. నెక్స్ట్ సిలబుల్ అంటే అర్థం ఏంటంటే ఏ యూనిట్ ఆఫ్ ప్రొనౌన్సియేషన్ అటర్డ్ వితౌట్ స్టాప్ అంటే ఒకేసారి ఉచ్చరించే శబ్దము, సిలబుల్. నెక్స్ట్ మ్యాడ్ అంటే మెంటల్ ఇల్ ఆర్ పిచ్చివాడు. మంబుల్ అంటే స్పీక్ ఆర్ అటర్ ఇండిస్టింక్ట్లీ అంటే శబ్దం వినపడకుండా అనడం. ఏదో చెప్పాడు కానీ ఏం అర్థం కాలేదు, మంబుల్. నెక్స్ట్ ought to ought to అంటే యూజ్ టు సే వాట్ ఈజ్ రైట్ థింగ్. ఓకే. తప్పనిసరిగా మంచి చేయడం, ought to. నెక్స్ట్ సజెస్ట్ అంటే టు పుట్ ఫార్వర్డ్ అన్ ఐడియా టు థింక్ అబౌట్ అంటే ఒక ఐడియాని ఆలోచించే విధంగా చెప్పడం అనమాట, సజెస్ట్. ఎంతూజియాజం అంటే స్ట్రాంగ్ ఫీలింగ్ ఆఫ్ ఇంట్రెస్ట్, ఆసక్తి. ప్రెజెన్స్ ద ఫ్యాక్ట్ ఆఫ్ బీయింగ్ ఇన్ ఏ పర్టిక్యులర్ ప్లేస్ అంటే సమక్షము. నెక్స్ట్ డిస్టింక్ట్లీ అంటే క్లియర్లీ, వివరంగా. ఎలాబరేట్ అంటే పెద్దదైన, వివరించి చెప్పడం అనమాట, ఎలాబరేట్. పర్ఫెక్ట్లీ అంటే కంప్లీట్లీ అంటే పూర్తిగా. టెర్మినస్ అంటే ద ఎండ్ ఆఫ్ ఎ రైల్వే ఆర్ బస్ రూట్ అంటే బస్సు లేక రైలు యొక్క చివరి స్టేషను. నెక్స్ట్ రెఫ్యూజల్ అంటే డినై అంటే వ్యతిరేకించడం. తర్వాత కన్సెంట్ అంటే యాక్సెప్టెన్స్, అంగీకారము. తర్వాత కాన్ఫిడెన్స్ ట్రిక్స్టర్ అంటే వన్ హూ గెట్ సంథింగ్ ఫ్రమ్ అదర్ బై ట్రిక్. కాన్ఫిడెన్స్ ట్రిక్స్టర్ అంటే వన్ హూ గెట్ సంథింగ్ ఫ్రమ్ అదర్ బై ట్రిక్ అంటే తెలివి చూపించి
సాధించుకోవడం. నెక్స్ట్ ఇంటర్ కోర్స్ అంటే సంభాషణ, కమ్యూనికేషన్ బిట్వీన్ పీపుల్, ఇంటర్ కోర్స్. నెక్స్ట్ పెడాంటిక్, 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 టూ వరీడ్ అబౌట్ థింగ్స్ అంటే ప్రతి విషయం నాకు కలత చెందటం, ప్రతి విషయం నాకు కలత చెందేవాడిని ఏమంటారంటే పెడెంటిక్ అంటారు. ఓకే. నెక్స్ట్ ఎఫెక్టేషన్, ఎఫెక్టేషన్ అంటే an action of unnatural or insincere act, an act of unnatural or insincere act అంటే సహజము కానిది. ఓకే, సహజము కానిది, ఎఫెక్టేషన్. నెక్స్ట్ ఇన్సల్ట్, ఇన్సల్ట్ అంటే an offensive act అంటే అవమానము. ఇన్సల్ట్ అంటే ఏంటి? అవమానము. సో ఇక్కడ మీనింగ్స్ మీకు అర్థమైందని చెప్పి నేను అనుకుంటున్నాను. ఇక అనుకుంటూ ఇప్పుడు నేను డైరెక్ట్గా లెసన్లోకి వెళ్తాను. రైట్, మనకి లెసన్ మొత్తం మీద ఎన్ని ఉన్నాయంటే ఆల్మోస్ట్ 12 పారాగ్రాఫ్స్ అయితే ఉన్నాయి. ఓకే, కొంచెం జాగ్రత్తగా వింటే నేను ప్రతి వీడియోలో చెప్తున్నట్టు మీరు నా వీడియో కానీ కంప్లీట్గా వింటే మీరు మళ్ళీ మళ్ళీ చదవాల్సిన అవసరం అయితే ఉండదు. డైరెక్ట్గా మీరు విన్న తర్వాత డైరెక్ట్గా మీరు వెళ్ళి ఎగ్జామ్ రాసేయచ్చు, దాంట్లో ఎటువంటి ప్రాబ్లం లేదు. ఆ గ్యారంటీ అయితే నేను ఇవ్వగలను. ఓకే, అందువలన దయచేసి నాతో పాటు చివరి వరకు ఉండి అర్థం చేసుకుంటారని అనుకుంటూ మిమ్మల్ని అందరూ కూడా లెసన్ వినమని కోరుతున్నాను. టెక్స్ట్ బుక్ పేజ్ నెంబర్ 132, టెక్స్ట్ బుక్ పేజ్ నెంబర్ 132. I am now going to suppose that you are a foreign student of the English language. ఓకే, ఇది నేను ఏం చెప్తున్నానంటే ఇప్పుడు నీవు ఇంగ్లీష్ లాంగ్వేజ్ నేర్చుకుని ఒక ఫారెన్ స్టూడెంట్వి అంటే ఈ ఇంగ్లీష్ లాంగ్వేజ్ నీ సొంత లాంగ్వేజ్ కాదు, నీ ఓన్ లాంగ్వేజ్ కాదు. ఓకే, బట్ నువ్వు ఇంగ్లీష్ లాంగ్వేజ్ నేర్చుకుంటున్నావు. And that you desire to speak it well enough to be understood when you travel in the British Commonwealth or in America or when you meet a native of those countries. So నువ్వేంటంటే and you desire to speak it well enough to be understood when you travel అంటే బ్రిటిష్ కామన్వెల్త్ కంట్రీస్లో కానీ లేదా అమెరికాలో కానీ when you meet a native of those countries అంటే ఎవరి భాష అయితే ఇంగ్లీష్ స్వంత భాషను అనుకుంటూ ఉంటారో అటువంటి ప్రజలతో నువ్వు వాళ్ళకి అర్థమయ్యేటట్టుగా మాట్లాడడానికి ప్రయత్నం చేస్తూ ఉంటావు. ఓకేనా? రైట్, ఇక్కడ బ్రిటిష్ కామన్వెల్త్ కంట్రీస్ అన్నాడు. అంటే కామన్వెల్త్ కంట్రీస్ అంటే అర్థం ఏంటంటే అంటే ఏ రాజ్యాలైతే అంటే ఏ దేశాలైతే బ్రిటిష్ వారి చేత పరిపాలించబడినవో ద కంట్రీస్ విచ్ వర్ రూల్డ్ బై ద బ్రిటిష్ పీపుల్ ఈజ్ నోన్ యాజ్ ద కామన్వెల్త్ కంట్రీస్. మరి ఇండియా కూడా ఒక కామన్వెల్త్ దేశమే. Or it may be that you are yourself a native but that you speak in a provincial or cockney dialect of which you are little ashamed or which perhaps prevents you from obtaining some employment which is open to those only who speak what is called correct English. చూడండి, చాలా పెద్ద స్టేట్మెంట్ ఇది. Or it may be that you are yourself a native. ఓకే, నువ్వు సొంతమైన నీ సొంత లాంగ్వేజ్ ఇంగ్లీషే, నువ్వు నేటివే అంటే నువ్వు అక్కడే పుట్టి అక్కడే పెరిగావు. బట్ కానీ దట్ యూ స్పీక్ ఇన్ ఎ ప్రావిన్షియల్ అంటే రాజధాని ప్రాంతంలో మాట్లాడే మాట కానీ ఆర్ కాక్నీ డైలెక్ట్, కాక్నీ డైలెక్ట్ అంటే ఈస్ట్ లండన్ ఇంగ్లాండ్కి సంబంధించిన భాష మాట్లాడడం కానీ ఆఫ్ విచ్ యు ఆర్ లిటిల్ అషేమ్డ్ అంటే నీకు ఆ లాంగ్వేజ్ నీ రాకపోతే ఆర్ విచ్ పర్హాప్స్ ప్రివెంట్స్ యూ ఫ్రమ్ అప్టైనింగ్ యు ఆర్ లిటిల్ అషేమ్డ్. ఓకేనా? విచ్ ఈజ్ ఓపెన్ టు దోస్ ఓన్లీ హూ స్పీక్ వాట్ ఈస్ కాల్డ్ కరెక్ట్ ఇంగ్లీష్. మరి చాలా దగ్గర జాబ్స్ అనేవి కూడా లేవన్నమాట, ఇవ్వట్లేదు. అంటే వాళ్ళకి ఏంటంటే నువ్వు ఏ డైలెక్ట్ మాట్లాడదామనే కాదు, నీకు కరెక్ట్ ఇంగ్లీష్ వచ్చిందా లేదా అనేది చాలా ఇంపార్టెంట్. సో చూడు, చాలా క్లియర్గా చెప్తున్నారు, దోస్ ఓన్లీ హూ స్పీక్ వాట్ ఈస్ కాల్డ్ కరెక్ట్ ఇంగ్లీష్. ఎవరైతే కరెక్ట్ ఇంగ్లీష్ మాట్లాడతారో వాళ్ళ కోసమే ఎంప్లాయ్మెంట్ అనేది ఉంది, జాబ్స్ అనేవి ఉన్నాయని చెప్తున్నాడు. నా వెదర్ యు ఆర్ ఎ ఫారినర్ ఆర్ నేటివ్ అంటే ఇంగ్లీష్ నీ సొంత లాంగ్వేజ్ అయినా కాకపోయినా ద ఫస్ట్ థింగ్ ఐ మస్ట్ ఇంప్రెస్ ఆన్ యూ ఈజ్ దట్ దెర్ ఈజ్ నో సచ్ థింగ్ యాజ్ ఐడియల్లీ కరెక్ట్ ఇంగ్లీష్. అంటే నువ్వు ఎవరైనా కానీ నేను ఒకటైతే నీకు చెప్పదలుచుకున్నాను, ఇక్కడ కరెక్ట్ ఇంగ్లీష్ అనేది ఏది లేదు. ఓకే, దెర్ ఈజ్ నో కరెక్ట్ ఇంగ్లీష్.
నో టూ బ్రిటిష్ సబ్జెక్ట్స్ స్పీక్ ఎగ్జాక్ట్లీ అలైక్. ఇక్కడ సబ్జెక్ట్స్ అనే అర్థం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే నేటివ్ స్పీకర్స్ అనమాట. బ్రిటిష్ సబ్జెక్ట్ బ్రిటిష్ పీపుల్ అనేది. సో ఏ ఇద్దరు బ్రిటిష్ పీపుల్ కూడా ఇంగ్లీష్ లాంగ్వేజ్ని ఒకేలా మాట్లాడరు. అది వాళ్ళ సొంత లాంగ్వేజే అయినా కానీ ఒకేలా మాట్లాడరు. ఓకే రైట్. ఇప్పుడు సెకండ్ వన్కి వెళ్దాం. ఐఎమ్ ఏ మెంబర్ ఆఫ్ ఏ కమిటీ ఎస్టాబ్లిష్ ద బ్రిటిష్ బ్రాడ్కాస్టింగ్ కార్పొరేషన్. బ్రిటిష్ బ్రాడ్కాస్టింగ్ కార్పొరేషన్ అంటే బీబీసీ అని మీరు వినే ఉంటారు, బీబీసీ. సో నేను దాంట్లో మెంబర్ని. ఓకేనా. దేనికంటే ఫర్ ద పర్పస్ ఆఫ్ డిసైడింగ్ హౌ ద అట్టరాన్సెస్ ఆఫ్ స్పీకర్స్ ఎంప్లాయిడ్ విత్ ద కార్పొరేషన్ షుడ్ బి ప్రొనౌన్స్డ్ ఇన్ ఆర్డర్ దాట్ దే షుడ్ బి ఎ మోడల్ ఆఫ్ కరెక్ట్ స్పీచ్ ఫర్ ద బ్రిటిష్ ఐలాండ్స్. ఓకే. సో ఇప్పుడు పర్పస్ ఏంటి? డిసైడింగ్ హౌ ద అట్టరాన్సెస్ ఆఫ్ స్పీకర్స్ అంటే వాళ్ళు ఏ విధంగా ప్రొనౌన్స్ చేస్తూ ఉన్నారు. ఎంప్లాయిడ్ బై ద కార్పొరేషన్ షుడ్ బి ప్రొనౌన్స్డ్ ఇన్ ఆర్డర్ దట్ దే షుడ్ బి మోడల్ ఆఫ్ కరెక్ట్ స్పీచ్ ఫర్ ద బ్రిటిష్ ఐలాండ్స్. అంటే వాళ్ళందరూ కూడా ఏంటంటే బ్రిటిష్ ఐలాండ్స్లో వాళ్ళు కరెక్ట్ ఇంగ్లీష్ మాట్లాడతారు. ఓకేనా అనేదాన్ని నేను డిసైడ్ చేయాలి, అంటే దాన్ని నేను తర్ఫీదు ఇవ్వాలి. ఆల్ ద మెంబర్స్ ఆఫ్ ద కమిటీ ఆర్ ఎడ్యుకేటెడ్ పర్సన్స్ హూ స్పీచ్ వుడ్ పాస్ ఎట్ ఎ కరెక్ట్ అండ్ రిఫైన్డ్ ఇన్ ఎనీ సొసైటీ ఆర్ ఎనీ ఎంప్లాయ్మెంట్ ఇన్ లండన్. ఆ కమిటీలో ఉన్న వాళ్ళందరూ కూడా అంటే బాగా ఎడ్యుకేటెడ్ పర్సన్స్, బాగా చదువుకున్న వ్యక్తులే. వాళ్ళు ఏంటంటే ఎక్కడికి వెళ్ళినా, ఏ సొసైటీలో ఏ ప్లేస్కి వెళ్ళినా వాళ్ళు కరెక్ట్ ఇంగ్లీష్ మాట్లాడతారు అనేది ఒకటి అనమాట. అవర్ చైర్మన్ ఈజ్ ద పోయిట్ లారెట్. సో మా చైర్మన్ అంటే మా కంపెనీ చైర్మన్ ఎవరంటే పోయిట్ లారెట్. ఇందా మీరు చెప్పారు పోయిట్ లారెట్ అంటే ఏ పాయింట్ అపాయింటెడ్ టు రైట్ పోయమ్స్ ఫర్ ఏ స్టేట్ అకేషన్స్ అనమాట. అంటే రాజ్యం కొరకు పద్యం రాసే ఒక కవి. సో అతను మా చైర్మన్. హూ ఈజ్ నాట్ ఓన్లీ అన్ ఆర్టిస్ట్, అతను ఆర్టిస్ట్ మాత్రమే కాదు, హూజ్ మెటీరియల్స్ ఆర్ ద సౌండ్స్ ఆఫ్ స్పోకెన్ ఇంగ్లీష్ బట్ ఏ స్పెషలిస్ట్ ఇన్ దేర్ ప్రొనౌన్సియేషన్ ఆల్సో. అంటే స్పోకెన్ ఇంగ్లీష్ ఎలా మాట్లాడాలి, ఎలా కరెక్ట్గా ఉచ్చరించాలని చెప్పడమే కాకుండా మరి ఆయన ప్రొనౌన్సియేషన్లో చాలా స్పెషలిస్ట్. ఎవరు? మా చైర్మన్. వన్ ఆఫ్ అవర్ మెంబర్స్ ఈ సర్ జాన్స్టన్ ఫోర్బ్స్ రాబర్స్టన్. అంటే మా కమిటీ అని చెప్పాను కదా, కమిటీలో సర్ జాన్స్టన్ ఫోర్బ్స్ రాబర్స్టన్ ఆయన కూడా మా కమిటీలో ఒక మెంబరే. మరి ఆయన ఏంటంటే ఫేమస్ నాట్ ఓన్లీ యాజ్ అన్ యాక్టర్, ఆయన ఒక యాక్టర్ లాగే ఫేమస్ కాదు, బట్ ఆర్ ద బ్యూటీ ఆఫ్ ఈ స్పీచ్. అతను మాట్లాడే విధానం కూడా చాలా అందంగా ఉంటుంది. ఎవరిదంట? సర్ జాన్స్టన్ ఫోర్బ్స్ రాబర్స్టన్. ఓకేనా. సో ఐ వాజ్ సెలెక్టెడ్ ఫర్ సర్వీస్ ఆన్ ద కమిటీ. మరి నన్ను ఎందుకు సెలెక్ట్ చేశారంటే ఆ కమిటీలో ఒక మెంబర్ కింద, బికాజ్ యాజ్ అ రైటర్ ఆఫ్ ప్లేస్, నేను అప్పటికి చాలా ప్లేస్ రాశాను. ఐ ఆమ్ అకస్టమ్డ్ టు సూపరింటెంట్ their rehearsals and to listen critically to the way in which they are spoken by actors who are by profession trained speakers, being myself a public speaker of long experience. ఓకే, అలాంటి చెప్పిన వాళ్ళని ఎందుకు సెలెక్ట్ చేశారంటే కమిటీ మెంబర్కి నేను అప్పటికే చాలా ప్లేస్ రాశాను. తర్వాత ఐఎమ్ అకస్టమ్ టు సూపరింటెంట్ దేర్ రిహార్సల్స్. సూపరింటెంట్ టు టేక్ కేర్ ఆఫ్ దేర్ రిహార్సల్స్. అంటే ఇప్పుడు వాళ్ళ సినిమాలు నటిస్తూ ఉన్నప్పుడు లేదా కమిటీ మెంబర్స్ మాట్లాడడానికి ముందు రిహార్సల్ చేస్తూ ఉంటారు జనరల్గా. అంటే ఇంగ్లీష్ అని చెప్పాను కదా, అది ఒక్కొక్కరు ఒక రకంగా మాట్లాడుతుంటారు, ఎవరో ఒకరు గైడ్ చేస్తూనే ఉండాలి. సో దానికి నన్ను సూపరింటెండెంట్గా పెట్టారు. అండ్ టు లిజన్ క్రిటికల్లీ టు ద వే ఇన్ విచ్ దే ఆర్ స్పోకెన్ బై యాక్టర్స్ హు ఆర్ ప్రొఫెషన్ ట్రైన్డ్ స్పీకర్స్. ఈ యాక్టర్స్ అందరూ కూడా ఏంటంటే ప్రొఫెషనల్ ట్రైన్డ్ స్పీకర్స్ అనమాట. సో మరి బీయింగ్ మై సెల్ఫ్ ఏ పబ్లిక్ స్పీకర్ ఆఫ్ లాంగ్ ఎక్స్పీరియన్స్. మరి నన్ను ఎందుకు పెట్టారంటే అప్పటికి నేను పబ్లిక్ స్పీకర్ని, నాకు చాలా ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి నన్ను ఆ కమిటీలో మెంబర్గా సెలెక్ట్ చేసుకున్నారు. ఓకే రైట్. ఇప్పుడు థర్డ్ వన్ వెళ్దాం. థర్డ్ పారాగ్రాఫ్. ద కమిటీ నోస్ యాజ్ మచ్ యాజ్ ఎనీవన్ నోస్ అబౌట్ ఇంగ్లీష్ స్పీచ్. మరి కమిటీ వాళ్ళందరికీ కూడా తెలుసు, అంటే బయట ఏ విధంగా మాట్లాడుతుంటారో లేదా వాళ్ళ స్పీచ్ ఎలా ఇవ్వాలి, పబ్లిక్లో ఎలా మాట్లాడాలి, అవన్నీ కూడా వాళ్ళకి తెలుసు క్లియర్గానే. అండ్ yet it members do not agree as to the pronunciation of some of the simplest and common words in the English language. అయినా కానీ అందులో మన ఇంగ్లీష్లో జనరల్గా సింపుల్గా మాట్లాడే కొన్ని వర్డ్స్ ఉంటాయి, అవి అందరూ అగ్రి కారనమాట. అంటే అలా ప్రొనౌన్స్ చేస్తే అలా ఎందుకు చేయాలి, ఇలాగెందుకు చేయకూడదు అని కొంతమంది అగ్రి కారనమాట. ద టూ సింప్లెస్ట్ అండ్ కామనెస్ట్ వర్డ్స్ ఇన్ ఎనీ లాంగ్వేజ్ ఆర్ ఎస్ అండ్ నో. మరి ఏ భాషలోనైనా రెండు సింపుల్ వర్డ్స్ ఉన్నాయి, అవి ఏంటంటే ఒకటి ఎస్, రెండవది నో. బట్ కానీ నో టూ మెంబర్స్ ఆఫ్ ద కమిటీ ప్రొనౌన్స్ దెమ్ ఎగ్జాక్ట్లీ అలైక్.
మరి కమిటీలో ఉన్న ఏ ఇద్దరు వ్యక్తులు కూడా అదే విధంగా ఎవరు ప్రొనౌన్స్ చేయరు, సేమ్ ఒకేలా ప్రొనౌన్స్ చేయరు. అట్లీస్ట్ సింపుల్గా ఎస్ అండ్ నో అనే 2 వర్డ్స్ని కూడా. Again, all that can be said is that every member pronounces them in such a way that they would not only be intelligible in every English-speaking country, but would stamp the speaker as a cultivated person, as a distinguished from an ignorant and illiterate one. So, all that can be said is that మరి ఇవన్నీ చూసి మనం ఏం చెప్పగలమంటే ఎవ్రీ మెంబర్ ప్రొనౌన్స్ దమ్ ఇన్ సచ్ ఏ వే అంటే ప్రతి ఒక్కరు ఒక్కొక్క రకంగా ప్రొనౌన్స్ చేస్తూ ఉంటారు. దట్ ఎందుకంటే దే వుడ్ నాట్ ఓన్లీ బీ ఇంటెలిజిబుల్, they would not only be intelligible అంటే easily understood in every English speaking country, అది ప్రతి ఒక్కరు కూడా ఈజీగా అర్థం కావు. బట్ వుడ్ స్టాంప్ ద స్పీకర్ యాజ్ ఎ కల్టివేటెడ్ పర్సన్, యాజ్ అ డిస్టింగ్విష్డ్ ఫ్రమ్ ఎన్ ఇగ్నోరెంట్ అండ్ ఇల్లిటరేట్ వన్. సో అందరికి అర్థమైపోయింది అనుకో, వాడికి ఏమో రాదు అంటారనే ఒక ఫీలింగ్ అనమాట. ఓకే, సో యూ విల్ సే వెల్ దట్ ఇస్ గుడ్ ఇనఫ్ ఫర్ మీ. నువ్వు చెప్పొచ్చు ఏటో నాకు సరిపోతుంది కదా అనొచ్చు. దట్ ఈస్ హౌ ఐ డిజైర్ టు స్పీక్. అఫ్కోర్స్ నేను ఆ విధంగా మాట్లాడాలనుకుంటున్నానని మనం ఎక్స్ప్రెస్ చేయొచ్చు. బట్ విచ్ మెంబర్ ఆఫ్ ద కమిటీ విల్ యూ టేక్ ఫర్ యువర్ మోడల్? మరి కమిటీలో చాలామంది మెంబర్స్ ఉన్నారు కదా, దాంట్లో ఎవరిని నువ్వు రోల్ మోడల్గా తీసుకుంటావు, ఎవరి స్పీచ్ నువ్వు అనుకరిస్తావు, ఎవరి స్లాంగ్ నువ్వు, ఎవరి యాక్సెంట్ నువ్వు నేర్చుకోవాలనుకుంటున్నావు. సో దెర్ ఆర్ ఐరిష్ మెంబర్స్, ఐరిష్ దేశస్తులు ఉన్నారు, స్కాటిష్ మెంబర్స్, స్కాటిష్ ఉన్నారు, వెల్ష్ మెంబర్స్ ఉన్నారు, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ మెంబర్స్ ఉన్నారు, అమెరికన్ మెంబర్స్ ఉన్నారు. మరి వీళ్ళ దాంట్లో నువ్వు ఎవరి యాక్సెంట్ నువ్వు తీసుకోవాలనుకుంటున్నావు, ఎవరిని ఫాలో అవుదాం అనుకుంటున్నావు? ఆల్ రికగ్నైజబుల్ యాజ్ సచ్ బై దర్ డిఫరెన్సెస్ ఆఫ్ స్పీచ్. మనందరూ ఈజీగా ఎలా గుర్తుపెట్టవచ్చు అంటే వాళ్ళు మాట్లాడే విధానంలో, వాళ్ళు చేసే ప్రొనౌన్సియేషన్లో మనం ఈజీగా వాళ్ళు డిఫరెన్షియేట్ చేయొచ్చు అనమాట. ఈవెన్ తెలుగు పీపుల్ దే స్పీక్ ఎ డిఫరెంట్ ఇంగ్లీష్, వాళ్ళ యాక్సెంట్ డిఫరెంట్గా ఉంటుంది. మరి ఇంగ్లీష్ నేటివ్ లాంగ్వేజ్ కలిగిన దేశంలోనే ఇన్ని డిఫరెన్సెస్ ఉన్నప్పుడు మరి మనకి ఇట్స్ ఎ ప్యూర్లీ ఫారెన్ లాంగ్వేజ్, మరి మనం వాళ్ళ మాట్లాడాలని ఎలా ఎక్స్పెక్ట్ చేస్తాం మనం? సో ద డిఫర్ ఆల్సో అకార్డింగ్ టు ద కంట్రీ ఇన్ విచ్ దే వర్ బోర్న్. అంటే వాళ్ళు ఏ దేశంలో అయితే పుట్టారో ఆ దేశం యొక్క యాక్సెంట్ వాళ్ళకి అలవాటు అవుతూ ఉంటుంది. అఫ్కోర్స్ వాళ్ళు నేర్చుకుంటే తను మార్చుకోవచ్చేమో. Now, as they all speak differently, it is nonsense to say that they all speak correctly. Of course, వాళ్ళు డిఫరెంట్గా మాట్లాడతారని మనం చూస్తున్నాము, వింటున్నాము, వాళ్ళ స్పీచ్లు వింటున్నాము. ఇట్ డజంట్ మీన్ దట్ దే స్పీక్ కరెక్ట్ ఇంగ్లీష్. అంటే ఏంటంటే వాళ్ళందరూ కరెక్ట్ ఇంగ్లీష్ మాట్లాడుతున్నారనే అర్థమేం కాదు. ఆల్ వీ కెన్ క్లైమ్ ఈజ్ దట్ దే ఆల్ స్పీక్ ప్రెజెంటబుల్లీ. అంటే మనం ఏం చెప్పగలం అంటే వాళ్ళందరూ కూడా ఏంటంటే పర్ఫెక్ట్గా, అంటే ప్రజెంటేషన్ అనేది పర్ఫెక్ట్గా చేస్తున్నారు, వాళ్ళు చెప్పాలనుకున్నది కరెక్ట్గా చెప్పగలుగుతున్నారు. అండ్ దట్ ఇఫ్ యూ స్పీక్ యాజ్ దే డూ యూ విల్ బి అండర్స్టూడ్ ఇన్ ఎనీ ఇంగ్లీష్ స్పీకింగ్ కంట్రీ అండ్ యాక్సెప్టెడ్ యాజ్ ఎ పర్సన్ ఆఫ్ గుడ్ సోషల్ స్టాండింగ్. అండ్ దట్ ఇఫ్ యూ స్పీక్ యాజ్ దే డూ అంటే వాళ్ళు ఏ విధంగా మాట్లాడుతున్నారో నువ్వు కూడా అదే విధంగా మాట్లాడగలిగితే యూ విల్ బి అండర్స్టూడ్ ఇన్ ఎనీ ఇంగ్లీష్ స్పీకింగ్ కంట్రీ అండ్ యాక్సెప్టెడ్ యాజ్ ఎ పర్సన్ ఆఫ్ గుడ్ సోషల్ స్టాండింగ్. అంటే నువ్వు అలా మాట్లాడగలిగితే చాలు, నేను ప్రతి ఒక్కరు కూడా అప్రిషియేట్ చేస్తారు, నువ్వు కూడా బాగా ఇంగ్లీష్ మాట్లాడతావు అని చెప్పి వాళ్ళని తీసుకునే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఐ విష్ ఐ కుడ్ ఆఫర్ యూ యువర్ చాయిస్ అమాంగ్ దెమ్ యాజ్ ఎ మోడల్. సో నేను నీ చాయిస్ అంటే నువ్వు ఎవరినైతే చూస్ చేసుకుంటారో యూ కెన్ ఫాలో ఇట్, యూ కెన్ ఫాలో దెమ్, దట్ ఇస్ నాట్ ఏ ప్రాబ్లం. బట్ ఫర్ ద మూమెంట్, కానీ ఇప్పుడు నేను చెప్పాలనుకున్నది ఏంటంటే ఐఎమ్ అఫ్రైడ్ యూ మస్ట్ పుట్ అప్ విత్ మీ యాన్ ఐరిష్ మ్యాన్. సో నువ్వు నాతో కూడా జాయిన్ అవ్వచ్చు, ఎందుకంటే నేను ఇక్కడ ఐరిష్ మ్యాన్, ఐ స్పీక్ ఐరిష్ యాక్సెంట్ ఆఫ్ ఇంగ్లీష్. నెక్స్ట్ ఫోర్త్ వన్, ఐ హ్యావ్ సెడ్ ఎనఫ్ టు యూ అబౌట్ ద ఫ్యాక్ట్ దట్ నో టూ నేటివ్ స్పీకర్స్ ఆఫ్ ఇంగ్లీష్ స్పీక్ ఇట్ లైక్. ఆల్రెడీ నేను ఫ్యాక్ట్ చెప్పాను, నిజం చెప్పాను. ఏ ఇద్దరు ఇంగ్లీష్ వ్యక్తులు కూడా ఒకే విధంగా మాట్లాడరు. బట్ పర్హాప్స్ యు ఆర్ ఏ క్లవర్ ఎనఫ్ టు ఆస్క్ మీ వెదర్ ఐ మై సెల్ఫ్ స్పీక్ ఇట్ ఇన్ ద సేమ్ వే. బహుశా నువ్వు చాలా తెలివైనడు అయితే నన్ను ఖచ్చితంగా ఒక క్వశ్చన్ అడుగుతావు, అదేంటంటే మరి మీరు కూడా అలా మాట్లాడతారా అని. ఐ మస్ట్ కన్ఫర్స్ అట్ వన్స్ దట్ ఐ డు నాట్. నేను నిజాన్ని ఒప్పుకోవాలి, అదేంటంటే నేను మాట్లాడలేను, నేను ప్యూర్ నేటివ్ స్పీకర్లా మాట్లాడలేను. నో బడీ డస్, నేనే కాదు ఎవరూ మాట్లాడలేరు. I am at present speaking to an audience of many thousands of gramophonists
మెనీ ఆఫ్ హూమ్ ఆర్ ట్రయింగ్ హార్డ్ టు ఫాలో వర్డ్ సిలబల్ బై సిలబల్. సో నేను చాలామందితో మాట్లాడుతూ ఉంటాను, ఓకేనా. థౌజండ్స్ ఆఫ్ గ్రామోఫోనిస్ట్, అలాంటి మీకు చెప్పాను గ్రామోఫోనిస్ట్ అంటే పర్సన్స్ లిజనింగ్ టు గ్రామోఫోన్ రికార్డ్. ఎవరైతే గ్రామోఫోన్ రికార్డ్ వాడుతూ ఉంటారో అంటే అర్థం ఏంటంటే వాళ్ళకి ఏదైతే ఒక లాంగ్వేజ్ తెలుసు, వాళ్ళు ఎవరైనా మాట్లాడి చాలా జాగ్రత్తగా వింటారు. విని వాళ్ళు ఏం మాట్లాడారు వర్డ్ టు వర్డ్ అండర్లైన్ చేస్తారు, మీనింగ్ కనుక్కొని వారు దీన్ని ఈ విధంగా ప్రొనౌన్స్ చేస్తారు, వాళ్ళు దాని యాక్సెంట్ ఎలా ఉందని వాళ్ళు ప్రతిదీ అండర్లైన్ చేసుకుని వాళ్ళు ఫాలో అవుతూ ఉంటారు, ఓకేనా. సో హూమ్ ఆర్ ట్రయింగ్ హార్డ్ టు ఫాలో వర్డ్ సిలబల్ బై సిలబల్, ప్రతి వర్డ్ ప్రొనౌన్సియేషన్ కూడా కరెక్ట్గా వింటూ ఉంటారనమాట. ఇఫ్ ఐ వర్ టు స్పీక్ టు యూ యాజ్ కేర్లెస్లీ యాజ్ ఐ స్పీక్ టు మై వైఫ్ ఎట్ హోమ్, దిస్ రికార్డ్ వుడ్ బి యూజ్లెస్. నేను మా ఆవిడతో నేను ఇంట్లో మాట్లాడినట్టు, లేకపోతే భోజనం తినేటప్పుడు నేను మాట్లాడినట్టు విధంగా కానీ మాట్లాడితే అఫ్కోర్స్ ఈ రికార్డ్ ఇప్పుడు ఏదైతే నువ్వు ఇంటర్వ్యూ చేస్తున్నావో ఇదంతా యూజ్లెస్, ఇదంతా వేస్ట్ అని చెప్తూ ఉన్నాడు, ఓకేనా. సో ఇఫ్ ఐ వర్ టు స్పీక్ టు మై వైఫ్ ఎట్ హోమ్ యాజ్ కేర్ఫుల్ యాజ్ ఐ ఎమ్ స్పీక్ టు యూ, షీ వుడ్ థింక్ దట్ ఐ వాజ్ గోయింగ్ మ్యాడ్. ఒకవేళ నీతో మాట్లాడడం ఎంత ప్రొఫెషనల్గా, ఎంత నీట్గా, ఎంత మంచి యాక్సెంట్ తోటి, మంచి ఇంగ్లీష్ లాంగ్వేజ్తో నేను కానీ ఇంట్లో మాట్లాడితే ఖచ్చితంగా మా ఆవిడ నాకు పిచ్చి పట్టిందని అనుకుంటుంది. అది ఖచ్చితంగా అనుకుంటుంది మా ఆవిడ నన్ను. నెక్స్ట్ 5th one. As a public speaker, I have to take care that every word I say is heard distinctly at the far end of large halls containing thousands of people. మరి యాజ్ ఏ పబ్లిక్ స్పీకర్గా నేనేం మాట్లాడినా అది హాల్లో చివర కూర్చున్న అంటే 1000 మందిలో లేకపోతే 10,000 మంది ఉండొచ్చు. ఆ రోజు ఆడిటోరియంలో నేను స్పీచ్ ఇస్తున్నప్పుడు చాలామంది ఉండొచ్చు. అందులో చివర కూర్చున్న వాడికి కూడా క్లియర్గా అర్థమైందా లేదా అనేది నా మెయిన్ కన్సర్న్. వాడికి వినబడిందా లేదా అనేది నా మెయిన్ కన్సర్న్. బట్ ఎట్ హోమ్, కానీ ఇంట్లో ఉన్నప్పుడు వెన్ ఐ హావ్ టు కన్సిడర్ ఓన్లీ మై వైఫ్ సిట్టింగ్ విత్ ఇన్ 6 feet ఆఫ్ మీ అట్ బ్రేక్ఫాస్ట్, ఐ టేక్ ఎ లిటిల్ పెయిన్స్ విత్ మై స్పీచ్ దట్ వెరీ ఆఫెన్ ఇన్స్టెడ్ ఆఫ్ గివింగ్ మీ ద ఎక్స్పెక్ట్ ఆన్సర్ షీ సేస్ డోంట్ మంబుల్ అండ్ డోంట్ టర్న్ యువర్ హెడ్ అవే వెన్ యూ స్పీక్. కానీ ఇంట్లో జస్ట్ 6 అడుగుల దూరంలో మా ఆవిడ కూర్చుంటుంది. అటువంటి నేను చాలా ఎక్స్ట్రాగా ఫీల్ అయిపోయి చాలా స్లోగా మాట్లాడడం ట్రై చేస్తూ ఉంటాను, లేదా అన్క్లియర్గా మాట్లాడడానికి ట్రై చేస్తూ ఉంటాను. అప్పుడు మా ఆవిడ ఖచ్చితంగా నన్ను అంటుంది, ఏమంటుందంటే డోంట్ మంబుల్, గొనగొద్దు, అండ్ డోంట్ టర్న్ యువర్ హెడ్ అవే వెన్ యూ స్పీక్, మాట్లాడేటప్పుడు తల అటు ఇటు తెప్పొద్దు, ఎందుకు పబ్లిక్ స్పీచర్ నీకు అలవాటు అయిపోయింది. ఐ కాంట్ హియర్ ఏ వర్డ్ యు ఆర్ సేయింగ్, నువ్వు మాట్లాడేది ఒక్క మాట కూడా నాకు వినబడట్లేదు. అండ్ షీ ఆల్సో ఈజ్ ఎ లిటిల్ కేర్లెస్, ఆవిడ కూడా చాలా కేర్లెస్గానే ఉంటుంది. సమ్ టైమ్స్ ఐ హ్యావ్ టు సే వాట్, కొన్నిసార్లు నేను చెప్పాలి వాట్ ఏంటి అని. 2 or 3 times డ్యూరింగ్ అవర్ మీల్, భోజనం చేసే టైంలో కూడా 2-3 సార్లు అడుగుతూ ఉంటాను, ఏం చెప్పావు, వాట్ కమ్ ప్లీజ్ కెన్ యూ రిపీట్ ఇట్ అగైన్, కెన్ యూ కమ్ అగైన్ అని. అండ్ షీ సస్పెక్ట్స్ మీ గ్రోయింగ్ డఫర్ అండ్ డఫర్ దో షీ డస్ నాట్ సే సో బికాజ్ ఐఎమ్ నవ్ ఓవర్ 70, ఇట్ మై బి ట్రూ. ఇప్పుడు నాకు 70 సంవత్సరాల ప్రాయం వచ్చింది కాబట్టి ఈ టైంలో మా మిస్సెస్ని అన్నిసార్లు వాట్ అని అడిగితే మా ఆవిడ నన్ను మా ఆయనకి చెవుడు పట్టిందేమో అని చెప్పి అనుకునే సిచ్యువేషన్స్ కూడా అఫ్కోర్స్ నా 70 సంవత్సరాలు వచ్చినాయి కాబట్టి అది నిజం అవ్వచ్చేమో. ఓకే రైట్. నెక్స్ట్ 6th one. No doubt I ought to speak to my wife as carefully as I should speak to a queen. సో నేను రాణితో ఎంత జాగ్రత్తగా అయితే మాట్లాడతానో అంతే జాగ్రత్తగా మా వైఫ్తో కూడా మాట్లాడాలి, నో డౌట్, దాంట్లో తిరిగేలేదు. అండ్ షీ టు మీ యాజ్ కేర్ఫుల్లీ యాజ్ షీ వుడ్ స్పీక్ టు ఎ కింగ్. ఆమె కూడా ఒక రాజుతో ఏ విధంగా మాట్లాడుతుందో అదేవిధంగా నాతో కూడా మాట్లాడాలి, అంతే కేర్ఫుల్గా మాట్లాడాలి. వీ ఆట్ టు, ఖచ్చితంగా అలాగా మాట్లాడాలి. బట్ వీ డోంట్, కానీ అలా మేము మాట్లాడుకోం. డోంట్ బై ద వీ జస్ట్ షార్ట్ ఫర్ డు నాట్. సో డోంట్ అనేది డు నాట్కి షార్ట్ ఫామ్ అనమాట. ఓకే నెక్స్ట్ 7th one. వీ ఆల్ హ్యావ్ కంపెనీ మేనర్స్ అండ్ హోమ్ మేనర్స్. ప్రతి ఒక్కరు కూడా అంటే కంపెనీ మేనర్స్, హోమ్ మేనర్స్ అని 2 రకాలు ఉంటాయి. అంటే కంపెనీలో ఏ విధంగా బిహేవ్ చేయాలి, కంపెనీలో ఏ విధంగా మాట్లాడాలి, ఇంట్లో ఎలా ఉండాలి, ఏ విధంగా మాట్లాడుకోవచ్చు అనే 2 రకాల రూల్స్ ఉంటాయి, ప్రతి ఒక్కరికి ఉంటాయి. ఇఫ్ యూ ఆర్ టు కాల్ ఆన్ ఏ స్ట్రేంజ్ ఫ్యామిలీ అండ్ టు లిజన్ త్రూ కీ హోల్, నాట్ దట్ ఐ వుడ్ సజెస్ట్ ఫర్ ఏ మూమెంట్ దట్ యు ఆర్ క్యాపబుల్ ఆఫ్ డూయింగ్ సచ్ ఎ వెరీ అన్లేడీ లైక్ ఆర్ అన్జెంటిల్మెన్ లైక్ థింగ్. సో ఇఫ్ యు ఆర్ టు కాల్ ఆన్ స్ట్రేంజ్ ఫ్యామిలీ, సో నాకు ఒక కొత్త ఫ్యామిలీని ఇన్వైట్ చేద్దాం అనుకుంటున్నాం. అండ్ టు లిజన్ త్రూ ద కీ హోల్, అంటే వాళ్ళు చెప్పేది నువ్వు చాలా జాగ్రత్తగా వినాలనుకుంటున్నావు. ఓకే చాలా అంటే చాలా జాగ్రత్తగా
వినాలనుకుంటున్నావు. నాట్ దట్ ఐ వుడ్ సజెస్ట్ ఫర్ ఏ మూమెంట్ దట్ యూఆర్ క్యాపబుల్ ఆఫ్ డూయింగ్ సచ్ ఏ వెరీ అన్లేడీ లైక్ ఆర్ అన్జెంట్మెన్ లైక్ థింగ్. అంటే ఇదేంటంటే అన్లేడీ లైక్ అంటే నువ్వు ఒక లేడీలా కాకుండా ఒక ఏమంటారు దాన్ని, ఒక డిటెక్టివ్ టైప్లో నువ్వు అబ్జర్వ్ చేయమని అని కాదు, లేదా అన్జెంట్మెన్ లైక్లా నువ్వు బిహేవ్ చేయమని కూడా కాదు. ఓకేనా? బట్ స్టిల్ కానీ నిజంగా ఏం చేయొచ్చండి, ఇఫ్ ఇన్ యువర్ ఎంథూజియాసం ఫర్ స్టడీయింగ్ లాంగ్వేజెస్ యూ కుడ్ బ్రింగ్ యువర్ సెల్ఫ్ టు డూ ఇట్ జస్ట్ ఫర్ ఏ ఫ్యూ సెకండ్స్ టు హియర్ హౌ యర్ ఫ్యామిలీ స్పీక్ టు వన్ అనదర్ వెన్ దెర్ ఈస్ నో బడీ ఎల్స్ లిజనింగ్ టు దెమ్. సో అంటే లాంగ్వేజ్ కోసం అంటే నీకు కొత్త లాంగ్వేజ్ నీకు ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు ఏ విధంగా మాట్లాడి తెలుసుకోవాలంటే కొంచెం సేపు వాళ్ళు మాట్లాడేది విను. అంటే చూడు, మనం ఎవరు నా మాట ఎవరు వినట్లేదు అనుకున్నప్పుడు మాట్లాడుకుంటారు చూడండి, నువ్వు నీ ఫ్రెండ్ మాట్లాడుకుంటారు చూడండి, అటువంటప్పుడు నీ ఒరిజినల్ లాంగ్వేజ్ అనేది బయటకు వస్తుంది. సో ఇన్ యువర్ ఎంథూసియాజం ఫర్ స్టడీయింగ్ లాంగ్వేజ్ యూ కుడ్ బ్రింగ్ యువర్ సెల్ఫ్ టు డూ ఇట్ జస్ట్ ఫర్ ఏ ఫ్యూ సెకండ్స్ టు హియర్ హౌ యర్ ఫ్యామిలీ స్పీక్ టు వన్ అనదర్ when there is nobody else listening to them. Okay na? And then walk into the room and hear how very differently they speak in your presence. The change would surprise you. అదే టైంలో వాళ్ళు ఎవ్వరూ వినట్లేదు అని మాట్లాడుకున్న టైంలో ఆ లాంగ్వేజ్ విను, అదే టైంలో వాళ్ళు మాట్లాడుకుంటారు, నువ్వు రూమ్లోకి ఎంటర్ అయినప్పుడు అప్పుడు లాంగ్వేజ్ విను. రెండు చాలా డిఫరెంట్గా ఉంటాయి. అంటే ఎవరు వినట్లేదు, నన్ను ఎవరు అబ్జర్వ్ చేస్తలేదు అనుకున్నప్పుడు మాట్లాడే లాంగ్వేజ్ వేరుగా ఉంటుంది. నన్ను ఎవరో ఒకరు అబ్జర్వ్ చేస్తున్నారు, ఎవరో ఒకరు నన్ను గమనిస్తున్నారు, వాళ్ళెవరో వచ్చారు కాబట్టి నేను డిఫరెంట్గా మాట్లాడాలనే లాంగ్వేజ్ డిఫరెంట్గా ఉంటుంది. అందుకని ఈ పారాగ్రాఫ్ స్టార్టింగ్లో చెప్పాడు, ఏం చెప్పాడు, వి ఆల్ హ్యావ్ కంపెనీ మేనర్స్ అండ్ హోమ్ మేనర్స్. ద చేంజ్ వుడ్ సర్ప్రైజ్ యూ. మరి అలా మాట్లాడుకునే లాంగ్వేజ్ అనేది నీకు చాలా ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఈవెన్ వెన్ అవర్ హోమ్ మేనర్స్ ఆర్ గుడ్ యాజ్ అవర్ కంపెనీ మేనర్స్. అంటే మన ఇంట్లో కూడా చాలా జాగ్రత్తగా ఉంటాం, పద్ధతులను కూడా చాలా బాగుంటాయి, కంపెనీలో ఉంటే అలాగే ఉంటాం. అండ్ అఫ్ కోర్స్ దే ఆట్ టు బి మచ్ బెటర్. సో అది ఖచ్చితంగా బెటర్గా ఉండాల్సిందే. దే ఆర్ ఆల్వేస్ డిఫరెంట్. కానీ రెండు కంపెనీ మేనర్స్, హౌస్ మేనర్స్ రెండు కూడా డిఫరెంట్గా ఉంటాయి. అండ్ ద డిఫరెన్స్ ఈజ్ గ్రేటర్ ఇన్ స్పీచ్ దాన్ ఇన్ ఎనీథింగ్ ఎల్స్. ఎక్కడ డిఫరెంట్గా ఉంటాయంటే స్పీచ్ మాట్లాడడంలోనే డిఫరెంట్గా ఉంటాయంట. ఇప్పుడు కంపెనీలో ఉన్నాం అనుకోండి, కంపెనీలో బాస్ అంటే మనం చాలా డిఫరెంట్గా మాట్లాడతాం. సపోజ్ అదే బాస్ నీ ఫ్రెండ్ అయితే బయట నువ్వు ఎలా మాట్లాడతావు కదా. సో డిఫరెన్స్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ 8th one. సపోజ్ ఐ ఫర్గాట్ టు వైండ్ మై వాచ్ ఇట్ స్టాప్స్. నేను మా వాచ్ని తిప్పడం మర్చిపోయాను, అది ఆగిపోయింది అనుకో. హ్యావ్ టు ఆస్క్ సంబడి టు టెల్ మీ ద టైమ్. సో నేను పక్క వాళ్ళని అడగాలి, టెల్ మీ ద టైం అంతా అయిందని అడగాలి. ఇఫ్ ఐ ఆస్క్ ఎ స్ట్రేంజర్ ఐ సే, ఒక కొత్త వ్యక్తి అనుకో, నేను ఏం చెప్తాను, వాట్ ఓ క్లాక్ ఇట్ ఈజ్ ఇట్, టైం ఎంత అయిందని అడుగుతాను. ద స్ట్రేంజర్ హియర్స్ ఎవ్రీ సిలబుల్ డిస్టింక్ట్లీ. అతను నేను మాట్లాడిన ప్రతి వర్డ్ని, ప్రతి సిలబల్ని చాలా జాగ్రత్తగా వింటాడు. బట్ ఇఫ్ ఐ ఆస్క్ మై వైఫ్ ఆల్ షీ హియర్స్ ఈజ్ క్లాక్స్డ్. సో అదే నేను మా ఆవిడ నేను అనుకో, ఆమెకి క్లాక్స్డ్ అనే మాట ఒక్కటే గుర్తొస్తుంది. అంటే ఓ క్లాక్ ఈజ్ ఇట్ అన్నాను కదా, ఆమెకి ఇదంతా ఏం అర్థం కాదు, సింపుల్గా ఆమెకి క్లాక్స్డ్ అనేది ఒక్కటే గుర్తొస్తుంది. దట్ ఈజ్ గుడ్ ఇనఫ్ ఫర్ హెర్. ఆమెకి అది సరిపోతుంది. బట్ ఇట్ వుడ్ నాట్ బి గుడ్ ఇనఫ్ ఫర్ యూ. కానీ నీకు అది మంచిది కాదు. సో ఐ ఆమ్ స్పీకింగ్ టు యూ హౌ మచ్ ఐఎమ్ స్పీకింగ్ టు యూ నౌ. ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నాను, మచ్ మోర్ కేర్ఫుల్లీ దాన్ ఐ స్పీక్ టు హెర్. నేను మా ఆవిడతో మాట్లాడిన దానికంటే చాలా జాగ్రత్తగా నేను నీతో మాట్లాడుతున్నాను. కానీ బట్ ప్లీజ్ డోంట్ టెల్ హెర్, ఆమెతో చెప్పొద్దు, ఎందుకంటే ఆమె ఫీల్ అవుతుంది. నెక్స్ట్ 9th one. ఐఎమ్ నాట్ గోయింగ్ టు అడ్రస్ మై సెల్ఫ్ ఎస్పెషల్లీ టు మై ఫారెన్ హీరర్స్. ఇప్పుడు ఏంటంటే ఎవరైతే ఫారెన్ పీపుల్ ఉంటారో, అంటే ఎవరైతే ఇంగ్లీష్లో మాట్లాడాలి, ఇంగ్లీష్లో నేర్చుకోవాలి, లేకపోతే నేను కూడా ఇంగ్లీష్ భాషలో అనర్గలాగా మాట్లాడాలనుకుంటారో వాళ్ళకి ఇప్పుడు నేను చెప్తున్నాను, వాళ్ళ కోసం నేను చెప్తున్నాను ఈ పారాగ్రాఫ్లో. అదేంటంటే ఐ హ్యావ్ టు గివ్ దెమ్ అనదర్ వార్నింగ్ ఆఫ్ క్వైట్ ఎ డిఫరెంట్ కైండ్. ఇప్పుడు వాళ్ళకి నేను ఒక వార్నింగ్ ఇద్దాం అనుకున్నాను, ఒక హెచ్చరిక చేద్దాం అనుకున్నాను. ఈ హెచ్చరిక చాలా డిఫరెంట్గా ఉంటుంది సుమా, చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఇఫ్ యు ఆర్ లెర్నింగ్ ఇంగ్లీష్ బికాజ్ యూ ఇంటెండ్ టు ట్రావెల్ ఇన్ ఇంగ్లాండ్
అంటే ఇప్పుడు నువ్వు ఇంగ్లాండ్ వెళ్ళాలి అనే నీ ఉద్దేశం అయితే, ఆ ఉద్దేశం మీద నువ్వు ఇంగ్లీష్ నేర్చుకుంటూ ఉన్నట్టయితే, అండ్ విష్ టు బి అండర్స్టూడ్ దేర్, అంటే అక్కడ నువ్వు ఏదైతే నేర్చుకుంటున్నావో అక్కడ ఇంగ్లాండ్లో అందరికి అర్థం అవ్వాలి అని నువ్వు కోరుకుంటున్నట్టయితే, డు నాట్ ట్రై టు స్పీక్ ఇంగ్లీష్ పర్ఫెక్ట్లీ. ఇంగ్లీష్ ఖచ్చితంగా గ్రామాటికల్గా మాట్లాడడానికి ట్రై చేయొద్దు. బికాజ్ ఇఫ్ యూ డూ, ఒకవేళ నువ్వు ఖచ్చితంగా పర్ఫెక్ట్ ఇంగ్లీష్ మాట్లాడదాం అనుకుంటే, నో వన్ విల్ అండర్స్టాండ్ యూ. నువ్వు మాట్లాడింది అక్కడ ఎవ్వరికీ అర్థం కాదు. I have already explained that though there is no such thing as perfectly correct in English. ఆల్రెడీ నేను మీకు చెప్పాను, ఇంగ్లీష్లో ఏది కూడా పర్ఫెక్ట్ ఇంగ్లీష్ అనడానికైతే లేదు. దెర్ ఈజ్ అ ప్రెజెంటబుల్ ఇంగ్లీష్ విచ్ వీ కాల్ గుడ్ ఇంగ్లీష్. అంటే ఏదైతే మనం ప్రజెంట్ చేయగలమో, ఏదైతే మనం ఎక్స్ప్రెస్ చేయగలమో, మనం చేసిన అవతలలోకి అర్థమైందో అదే గుడ్ ఇంగ్లీష్. ఆ ఇంగ్లీష్ సరిపోతుంది. But in London, 999 out of every 1000 people not only speak bad English but speak even that very badly. But లండన్లో 999 మంది అవుట్ ఆఫ్ ఎవ్రీ 1000 పీపుల్, అంటే ప్రతి 1000 మందిలో 999 మంది వాళ్ళు మంచి ఇంగ్లీష్ మాట్లాడరు. అండ్ వాళ్ళు అతి దరిద్రంగా మాట్లాడతారు ఆ ఇంగ్లీష్ లాంగ్వేజ్ని. You may say that even if they do not speak English well themselves, they can at least understand it when it is well spoken. అంటే బహుశా మీరు అనుకోవచ్చు, వాళ్ళ ఇంగ్లీష్ కరెక్ట్గా మాట్లాడకపోయినా, బాగా మాట్లాడలేకపోయినా, వాళ్ళ అవతల వ్యక్తులు మాట్లాడితే వాళ్ళు అర్థం చేసుకుంటారు కదా. దే కెన్ వెన్ ద స్పీకర్ ఈజ్ ఇంగ్లీష్. వాళ్ళు అర్థం చేసుకుంటారు. స్పీకర్ అనేవాడు ఇంగ్లీష్లో మాట్లాడితే చాలు, వాళ్ళు అర్థం చేసుకుంటారు. బట్ అంటే ఇంగ్లీష్ అంటే అర్థమైన నేటివ్ స్పీకర్ అనమాట. అంటే ఇంగ్లీష్ ఎవరైతే ఓన్ లాంగ్వేజ్ ఉంటారో వాళ్ళు మాట్లాడినప్పుడు వాళ్ళు అర్థం చేసుకోగలరు. ఆ కెపాసిటీ వాళ్ళ దగ్గర ఉంది. దే క్యాన్ వెన్ ద స్పీకర్ ఈజ్ ఇంగ్లీష్. బట్ వెన్ ద స్పీకర్ ఈజ్ ఎ ఫారినర్, అంటే ఎవరైతే ఇంగ్లీష్ నేర్చుకొని వాళ్ళ దేశానికి వచ్చారో, ద బెటర్ హీ స్పీక్స్ ద హార్డర్ ఇట్ ఈస్ టు అండర్స్టాండ్ హిమ్. అంటే వాళ్ళు ఎంతో కరెక్ట్గా, ఎంతో చక్కగా, ఎంతో గ్రామాటికల్గా మాట్లాడాలనుకుంటారు. కానీ నువ్వు ఎంత బాగా మాట్లాడదాం అనుకుంటే లోకల్ నేటివ్ స్పీకర్స్కి, నేటివ్ ఇంగ్లీష్ పీపుల్కి అంత కష్టంగా ఉంటుందంట ఆ లాంగ్వేజ్. నెక్స్ట్ 10th one. No foreigner can ever stress the syllable and make a voice rise and fall in question and answer, assertion and denial and refusal and consent in inquiry or information exactly as native does. So no foreigner can ever stress the syllables. సో ఫారినర్స్ ఏంటంటే వాళ్ళ ఈ సిలబల్స్ మీద అంత గొప్పగా స్ట్రెస్ చేయరు, అంటే ఇలాగే మాట్లాడాలని అనేవి ఆలోచించరు. అండ్ మేక్ ద వాయిస్ రైజ్ అండ్ ఫాల్ ఇన్ క్వశ్చన్ అండ్ ఆన్సర్. వాళ్ళు ఏంటంటే వాయిస్ రైజ్ అంటే ఎక్కడ ఇంటోనేషన్స్ అంట కదా, ఎక్కడ పెంచాలి, ఎక్కడ తగ్గించాలి, అండ్ ఫాల్ ఇన్ క్వశ్చన్ అండ్ ఆన్సర్, అంటే వాళ్ళు ఇలాగ అడిగితే ఇలా ఆన్సర్ చేయాలి. అండ్ అసర్షన్ అండ్ డెనియల్స్, అంటే ఖచ్చితంగా ఇలాగే మాట్లాడాలి, లేకపోతే ఇలా ఉండకూడదు. ఇంకా ఇన్ రిఫ్యూజల్ అండ్ కన్సెంట్. ఓకే. అండ్ అన్ ఎంక్వైరీ ఆర్ ఇన్ఫర్మేషన్, అది ఎంక్వైరీ ఆ ఇన్ఫర్మేషన్ యాక్సెప్ట్ చేస్తున్నావా, లేకపోతే నువ్వు నో అంటున్నావా, లేకపోతే ఎగ్జాక్ట్లీ యాజ్ ఎ నేటివ్ డస్. ఆ లోకల్ పీపుల్ చేసినట్టు ఫారినర్స్ అలా చేయరు ఖచ్చితంగా. దేర్ఫోర్ ద ఫస్ట్ థింగ్ యూ హ్యావ్ టు డూ ఈస్ టు స్పీక్ విత్ ఎ స్ట్రాంగ్ ఫారెన్ యాక్సెంట్. సో ఫస్ట్ మనం చేయాల్సిన పని ఏంటంటే, ద ఫస్ట్ థింగ్ యూ హ్యావ్ టు డూ ఈస్ టు స్పీక్ విత్ ఎ స్ట్రాంగ్ ఫారెన్ యాక్సెంట్. అంటే ఫారెన్ యాక్సెంట్ ఏదైతే ఉందో చాలా స్ట్రాంగ్గా మాట్లాడు. అండ్ స్పీక్ బ్రోకెన్ ఇంగ్లీష్. స్పీక్ బ్రోకెన్ ఇంగ్లీష్ అంటే ముక్కలుగా మాట్లాడింది. ఒక ఎగ్జాంపుల్ చెప్పాడు, మీకు గుర్తుందో లేదో, ఎగ్జాంపుల్లో మనం స్టార్టింగ్లో చెప్పుకున్నాం. ట్రైన్ కోసం వచ్చినప్పుడు సో వేర్ ఇట్ గోస్ అంటే సింపుల్గా మాట్లాడాడు. ఆ విధంగా బ్రోకెన్ ఇంగ్లీష్ మాట్లాడమన్నాడు. ఓకే. అండ్ దట్ ఈజ్ ఇంగ్లీష్ వితౌట్ ఎనీ బ్రోకెన్ ఇంగ్లీష్ అంటే అర్థం ఏంటంటే ఇంగ్లీష్ వితౌట్ ఎనీ గ్రామర్. ఇంగ్లీష్ మాట్లాడు, బట్ గ్రామర్ లేకుండా మాట్లాడని ట్రై చేయి. దెన్ ఎవ్రీ ఇంగ్లీష్ పర్సన్ టు హూమ్ యూ స్పీక్ విల్ అట్ వన్స్ నో దట్ యు ఆర్ ఏ ఫారినర్ అండ్ ట్రై టు అండర్స్టాండ్ యూ అండ్ బీ రెడీ టు హెల్ప్ యూ. అంటే నువ్వు ఎప్పుడైతే గ్రామర్ లేకుండా మాట్లాడతావో అప్పుడు అవతలోడు క్లియర్గా అర్థమైపోద్ది, ఓహో నువ్వు ఫారినర్ అని.
సో ఎప్పుడైతే నువ్వు ఫారినర్ అని వాడికి అర్థమైందో వాడికి హెల్ప్ చేయడానికి ట్రై చేస్తాడు. నువ్వు మాట్లాడే అర్థం చేసుకోవడానికి ట్రై చేసి నీకు హెల్ప్ చేయడానికి ట్రై చేస్తాడు. He will not expect you to be polite and to use elaborate grammatical phrases. సో అతను ఏంటంటే నువ్వు మర్యాద ఉండాలి, లేదా కరెక్ట్ ఇంగ్లీష్ మాట్లాడాలి, లేదా కంప్లీట్ గ్రామర్ యూజ్ చేసి నువ్వు మాట్లాడాలని అతను ఎక్స్పెక్ట్ చేయడు. అర్థమవుతుందా? ఓకే, సో యూ విల్ బి ఇంట్రెస్టెడ్ ఇన్ యూ బికాజ్ యు ఆర్ ఏ ఫారినర్. నీ మీద అప్పుడు ఇంట్రెస్ట్ చూపిస్తాడు. ఓహో, ఇతను ఫారినరు, ఇతను మన ఇంగ్లీష్ రాదు కాబట్టి, అతనికి వచ్చి ఇంగ్లీష్ అతను మాట్లాడుతున్నాడు కాబట్టి అది అర్థం చేసుకొని దానికి ఆన్సర్ చేయాలి అని అతని మీద ఇంట్రెస్ట్ చూపిస్తాడు. అండ్ ప్లీజ్డ్ బై హిస్ క్లవర్నెస్ ఇన్ మేకింగ్ అవుట్ యువర్ మీనింగ్ అండ్ బీయింగ్ ఏబుల్ టు టెల్ యూ వాట్ యూ వాంట్ టు నో. అంటే అతను మనం మాట్లాడే లాంగ్వేజ్ అర్థం చేసుకొని, తన ఓన్ లాంగ్వేజ్లో అర్థం చేసుకొని, తన ఓన్ మైండ్తో అర్థం చేసుకొని, ఓ తనకు బహుశా ఇది నాకు చెప్పాలనుకుంటున్నాడు, ఈ అవసరం కోరాలనుకుంటున్నాడు కాబట్టి నేను అతనికి అది హెల్ప్ చేయగలను, హెల్ప్ చేయడానికి ప్రయత్నిస్తాను అని అర్థం చేసుకొని లాస్ట్కి మనకి ఏదైతే సహాయం కావాలో అది చేయడానికి అతను ప్రయత్నిస్తూ ఉంటాడు. If you say, will you have the goodness, sir, to direct me to the railway terminus at Charing Cross. Suppose నువ్వు నెక్స్ట్ 11th one. సపోజ్ నువ్వు అక్కడికి వెళ్ళి, విల్ యూ హ్యావ్ ద గుడ్నెస్, దయచేసి మీరు సాయం చేయగలరా సార్, టు డైరెక్ట్ మీ టు ద రైల్వే టెర్మినస్ చేరింగ్ క్రాస్. నేను చేరింగ్ క్రాస్ రైల్వే స్టేషన్కి వెళ్ళాలి, మీరు నాకు దారి చూపించగలరని చాలా మర్యాదగా, పొలైట్గా, కరెక్ట్ ఇంగ్లీష్ గ్రామర్ యూజ్ చేసి నువ్వు పర్ఫెక్ట్ నేటివ్ స్పీకర్స్లో మాట్లాడితే, ప్రొనౌన్సింగ్ ఆల్ ద వవల్స్ అండ్ కాన్సనెంట్స్ బ్యూటిఫుల్లీ, హీ విల్ నాట్ అండర్స్టాండ్ యూ. నువ్వు చాలా కరెక్ట్గా మాట్లాడు, ఎంత పర్ఫెక్ట్గా ప్రొనౌన్స్ చేసావంటే ఈవెన్ సేమ్ లైక్ నేటివ్ స్పీకర్లో ప్రొనౌన్స్ చేసావు, అలాగే చెప్పావు, కానీ అతనికి అది అర్థం కాదు. అండ్ యూ విల్ సస్పెక్ట్ యూ ఆఫ్ బీయింగ్ ఎ బెగ్గర్ ఆర్ కాన్ఫిడెన్స్ ట్రిక్స్టర్. అప్పుడు నువ్వు అనుకుంటున్నమాట ఏంటి, బెగ్గరా లేకపోతే అతను తెలివి చూపించి ఏమైనా సాధించాలనుకుంటున్నాడని మనకు ఫీలింగ్ కూడా వస్తుంది అనమాట. బట్ ఇఫ్ యూ షౌట్ ప్లీజ్ చేరింగ్ క్రాస్ విచ్ వే అన్నావు అనుకో, అదంతా కాకుండా చేరింగ్ క్రాస్కి వెళ్ళాలి విచ్ వే అని అంటే చాలు, యూ విల్ హ్యావ్ నో డిఫికల్టీ. హాఫ్ ఏ డజన్ పీపుల్ ఇమ్మీడియట్లీ ఓవర్వెల్మ్ యూ విత్ ద డైరెక్షన్స్. హాఫ్ ఏ డజన్ మెంబర్స్ వచ్చి ఖచ్చితంగా నీకు సాయం చేస్తారు. చూసారు ఎంత తేడా ఉందో. సో నెక్స్ట్ వన్, 12th one. ఈవెన్ ప్రైవేట్ ఇంటర్ కోర్స్ విత్ ద కల్టివేటెడ్ పీపుల్ యూ మస్ట్ నాట్ స్పీక్ టూ వెల్. ఈవెన్ ప్రైవేట్ ఇంటర్ కోర్స్లో అంటే నార్మల్ పబ్లిక్తో కూడా నువ్వు పర్ఫెక్ట్ ఇంగ్లీష్ గ్రామర్ మాట్లాడడానికి ట్రై చేయొద్దు. అప్లై టు దిస్ టు యువర్ అటెంప్ట్స్ టు లెర్న్ ఫారెన్ లాంగ్వేజ్ అండ్ నెవర్ ట్రై టు స్పీక్ దెమ్ టూ వెల్. ఇదే సిద్ధాంతాన్ని నువ్వు నీ ఫారెన్ లాంగ్వేజ్లో కూడా నువ్వు అప్లై చేయి. నువ్వేదో లాంగ్వేజ్ నేర్చుకుంటున్నావో నేర్చుకో, కానీ అంత పర్ఫెక్ట్గా మాట్లాడి ట్రై చేయొద్దు. ట్రై చేస్తే నీకు రెస్పాన్స్ రాదు. అండ్ డు నాట్ బి అఫ్రైడ్ టు ట్రావెల్. నువ్వు ట్రావెల్ చేయడానికి భయపడద్దు. యూ విల్ బి సర్ప్రైజ్డ్ టు ఫైండ్ హౌ లిటిల్ యూ నీడ్ టు నో ఆర్ హౌ బ్యాడ్లీ మే ప్రొనౌన్స్. నిజంగా నువ్వు ట్రావెల్ చేస్తే నీకు అర్థమవుతుంది వాళ్ళు ఎంతమందికి అసలు నాలెడ్జ్ తెలుసు, అంటే లాంగ్వేజ్ మీద గ్రిప్ ఉందని నీకు అర్థమవుతుంది. అండ్ వాళ్ళు ఎంత దారుణంగా ప్రొనౌన్స్ చేస్తారనేది కూడా మనకు తెలుస్తుంది అనమాట. ఈవెన్ అమాంగ్ ఇంగ్లీష్ పీపుల్లో కూడా టు స్పీక్ టూ వెల్ ఈజ్ ఎ పెడాంటిక్ ఎఫెక్టేషన్. అంటే ఇంగ్లీష్ నేటివ్ స్పీకర్స్లో కూడా టు స్పీక్ టూ వెల్ అంటే బాగా మాట్లాడడం అనేది వాళ్ళకైనా టూ వరీడ్ అబౌట్ ద థింగ్స్ అనమాట. పెడాంటిక్ అంటే అర్థం ఏంటంటే టూ వరీడ్ అబౌట్ థింగ్స్, వాళ్ళకి దాన్ని పెద్ద పట్టించుకోరు. అండ్ ఎఫెక్టేషన్ అంటే అన్ యాక్షన్ ఆఫ్ అన్యాచురల్ ఇన్సిన్సియర్, వాళ్ళకి చాలా కొత్తగా అనిపిస్తుంది అనమాట. ఇంత కరెక్ట్గా గ్రామర్ మాట్లాడాలా, ఇంత కరెక్ట్గా మాట్లాడాలి, వాళ్ళకు కూడా చాలా కొత్తగా అనిపిస్తూ ఉంటుంది. అది పెడాంటిక్ ఎఫెక్టేషన్ అంటే టూ వరీడ్ అబౌట్ ద థింగ్స్ ఆఫ్ అన్యాచురల్ అండ్ ఇన్సిన్సియర్. వాళ్ళకి చాలా కొత్తగా ఉంటుందని సింపుల్గా చెప్పడం అనమాట. ఇన్ ఏ ఫారినర్ ఇట్ ఈస్ సంథింగ్ వర్స్ దెన్ అండ్ ఎఫెక్టేషన్. ఇట్ ఈస్ ఎన్ ఇన్సల్ట్ టు ద నేటివ్ హూ కెనాట్ అండర్స్టాండ్ హిజ్ ఓన్ లాంగ్వేజ్ వెన్ ఇట్ ఈస్ టూ వెల్ స్పోకెన్. అంటే ఫారినర్ వెళ్ళి ఎంతో చక్కగా ఎంతో పర్ఫెక్ట్గా ఇంగ్లీష్ మాట్లాడినప్పుడు ఆ నేటివ్ స్పీకర్కి అది అర్థం కాకపోతే, అది దాన్ని తీసుకోకపోతే అది వాళ్ళకి ఇన్సల్ట్ అని చెప్తున్నాడు అనమాట. సో దట్ ఈజ్ ఆల్ ఐ కెన్ టెల్ యూ. ఇదంతా నేను నీకు చెప్పగలను. ద రికార్డ్ విల్ హోల్డ్ నో మోర్, గుడ్ బై. సో రికార్డులో ఇంతకు మించి ఏం అవసరం లేదు, గుడ్ బై అని చెప్పి జార్జ్ బెర్నార్డ్ షా తన రికార్డ్ని క్లోజ్ చేస్తాడు. ఓకేనా? ఏమో మీకు ఏం అర్థమైందో తెలియదు, కానీ నాకైతే నేను చాలా ఎంజాయ్ చేశాను.
చెప్తూ ఉన్నప్పుడు. అంటే చాలా ప్రతి ఒక్కరికి భయం అనేది ఉంటుంది. ఇంగ్లీష్ అమ్మో వాడేమనుకుంటాడు, వీడేమనుకుంటాడు అలసపు సగం మీద మాట్లాడేమో మానేస్తారు. అలా కాదు. వాడు ఏమనుకున్నా పక్కన పెడితే ఫస్ట్ నువ్వు చెప్పాలిగా, నువ్వు చెప్పు. నీ లాంగ్వేజ్లో నువ్వు చెప్పడానికి ట్రై చేయి. చేస్తే అది హ్యాపీగా ఉంటుంది కదా. ఓకే రైట్. సో అనోటేషన్స్ చూద్దాము. ఫస్ట్ వన్, నో టూ బ్రిటిష్ సబ్జెక్ట్స్ స్పీక్ ఎగ్జాక్ట్లీ అలైక్. సో ఆన్సర్, దిస్ sentence is taken from the essay Spoken English and Broken English, an extract from the speech of George Bernard Shaw. The author explains that spoken English has got different pronunciation. In England itself, people have different ways of speaking English. We cannot find two persons speaking alike. English people do not speak correct English. There are no fixed rules for speaking correct English. Thus, the author tells us that there is no ideal English. A foreigner should not bother upon this subject. Next, the two simplest and commonest words in any language are yes and no. This sentence is taken from the essay Spoken English and Broken English, an extract from the speech of George Bernard Shaw. The author explains that spoken English has got different pronunciation. He gives examples and proves the fact. He was a member of committee along with the 5 other scholars. He found a variation uttering simple words like yes and no in their speaking. They are well educated and eminent people, but they do not care to pronounce in the right order. If a foreigner wants to take one of the persons a model for him, he will be puzzled. So the author suggests that one shall have to speak English in the way one learnt. Thus, the sentence leads the reader to think about spoken English and broken English. Next, the third one. If I were to speak to my wife at home as carefully as I am speaking to you, she would think that I was going mad. So దీనికి ఆన్సర్ ఏంటంటే, this sentence is taken from the essay Spoken English and Broken English, an extract from the speech of George Bernard Shaw. The author explains that spoken English has got different pronunciations. In his speech, he gives examples from daily life. He tells that an Englishman cannot understand English if he speaks with grammar rules. English has to be spoken according to the context at a public place. The other speaks with a great care in an order. But the language he speaks at the dining room is different. He tells that his wife will be surprised if a language with the rules and regulations is spoken out. Thus, company manners differ from home manners. He cites another example. If he wants to know time, he will ask the stranger, "What o'clock is it?" And he asks the same at his wife clocks it. Thus, one has to deal with others in speaking English. Here, the passage draws our attention to practical and thinking. Next, D. If you are learning English because you intend to travel in England and wish to be understood there, do not try to speak English perfectly, because if you do, no one will understand you. This passage is taken from the essay Spoken English and Broken English, an extract from speech of George Bernard Shaw. The author explains that spoken English has got different pronunciations. In the speech, Shaw takes examples from practical life. He wants to tell that people in England do not understand perfect English. They are not interested in the rules of pronunciation, syllables, or intonation. If a foreigner speaks English, sometimes they feel it difficult to understand. So, it is advised that the outsider shall have to speak simple language without any grammar rules. If the foreigner wants to know the way to the railway station, he has to ask simply, "Please, railway station, which way?" He should not ask it with the rules and regulations. If he speaks like that, it becomes an imitation. Thus, in this passage, we get a clear picture of English society, speaking English language and the learners dealing with them. Okay, next paragraph questions. Answer the following questions in about 100 words each. First one, why does Shaw assert that it is a nonsense to say that all native speakers of English speak correctly? George Bernard Shaw made a speech on the subject Spoken English and Broken English. He explains different situations at which the language is spoken. It is generally viewed that people of England speak good English, but Shaw says that it is not correct.
He takes up the example of a committee. Along with him, there were 5 others in the committee. They were scholars, but it was found that the pronunciation for the simple words like yes or yes and no differed from one man to another. Further, when correct English is spoken, the English does not understand. It does not like it. It does not know the rules of grammar and pronunciation. In fact, there is no hard and fast rule for English. The way you speak and the way it is understood is the important thing here. Nobody can think that these people from English speaking areas speak correct English. Next, second one. What are precautions that the writer wants you to take while addressing the natives? George Bernard Shaw made a speech on the subject spoken English and broken English. He explains the different situations at which the language is spoken. Here, the writer cites the fact that no two English persons speak exactly alike. The native people do not think of the rules about grammar. They do not insist upon a particular pronunciation. Even learned people pronounce the same word differently. If anybody from outside speaks with the rules and regulations of some of the natives cannot follow it. They do not want a rhetoric. They are people who like the foreigner with his own foreign accent. All these important things have to be remembered. The precaution should be there according to the need of the hour. The foreigner should speak broken English but not the language with the rules and regulations. Next, C. What does the writer say about the use of pronunciation, the use of stress on syllables, accent, and so on by the native speakers of English? George Bernard Shaw made a speech on the subject spoken English and broken English. He explains the different situations at which the language is spoken. According to the writer, the native English people speak English in a casual way. They do not think of pronunciation, stress, accent, or any grammar rules. They do not try to speak English perfectly. They speak bad English in a very bad manner. They have company manners and home manners. If a foreign learner uses correct accent and pronunciation, they do not like it. Polite usages, grammatical phrases are not known to them. Therefore, when a foreign speaker asks him without all these rules and regulations, they are happy. Sometimes, when they cannot understand the stress of the syllables, they are ashamed of their ignorance. No favorable reply is given. So, the writer advises the speakers to speak broken English. Foreign accent is acceptable. Next, what is the advice offered by the writer to foreign students or speakers of English? Do you agree with the advice? George Bernard Shaw made a speech on the subject spoken English and broken English. He explains different situations at which the language is spoken. The writer clearly gives the description of the native English speakers. They do not think of accent or pronunciation. They speak broken English. Therefore, a foreign student should know the facts. He has to avoid speaking good English and correct stress and intonation. The native man cannot understand English without grammar. The foreign student is advised to speak with his own accent and broken English. There should be no stress of syllables, making the voice rise and fall. If a foreigner wants to know the way to a railway station, let him ask simply, please, the railway station which way? The long question with a grammatical rule should not be used. Thus, a foreigner is advised to deal with a native English speaker. సో ఇదండి ఈ లెసన్. మరి మీకేం అర్థమైంది అనేది చాలా ఇంపార్టెంట్. సో చాలామంది ఇంగ్లీష్ ఎలా నేర్చుకోవాలి, అమ్మో ఇంగ్లీష్ మాట్లాడితే వాడు తప్పడతాడేమో, వాడు ఫీల్ అవుతాడేమో, చాలామంది భయపడుతూ బాధపడుతూ ఉంటారు. అలాంటిది ఏం అవసరం లేదు. నువ్వేమనుకున్నావో అది ఎక్స్ప్రెస్ చేయడానికి ట్రై చేయి. అవతల వాడికి అర్థమైతే చాలు. అది ఒకటి గుర్తుపెట్టుకొని భయం లేకుండా నీకు వచ్చే లాంగ్వేజ్ నువ్వు ధైర్యంగా మాట్లాడమని రిక్వెస్ట్ చేస్తూ మీ ఫ్రెండ్ సుధాకర్ వేమగిరి సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ and have a great day and stay home, stay safe. Bye bye.